అందరికీ నమస్కారం. మరి ఇప్పటికే 1:00 కావస్తుంది. మరి నాకు తెలిసి చాలామంది ఇప్పటికే హైపోగ్లైసీమియాలో ఉంటారు. అంటే పాపం తప్పనిసరిగా కూర్చున్నోళ్ళు కొంతమందుంటారు. ఇంకా ఏదో చెప్తారు విందామనే వాళ్ళు కొంతమందుంటారు. సరే ఏదేమైనా నేను కొంచెం స్పీడ్‌గానే, ఫాస్ట్‌గా మాట్లాడతాను. ఆహ్, అయితే నాకు తెలిసేంటంటే ఇంతవరకు చాలా సీరియస్‌గా టాక్స్ జరిగాయి. కామేశ్వరరావు గారు గాని, మిగతా వాళ్ళంతా చాలా డీప్ సబ్జెక్ట్ కానీ ఈ వయసులో మీకది ఎంత మనసులో నాటుకుందో నాకు తెలీదు గానీ ఆ సీరియస్ టాక్స్ వినడం ఒకటి, భోజనం టైం అవుతుంది కాబట్టి ముందు చిన్న ఒక జోక్ చెప్పి మీకు సబ్జెక్ట్‌లోకెళ్తాను. ఇక్కడ ఎక్కువ మంది నాకు చూస్తే అమ్మాయిలే కనపడుతున్నారు. 90% అమ్మాయిలే ఉన్నారు. 90 ఏంటి దాదాపు 95%. నాకోటి చెప్పండి అమ్మాయిలు తెలివైన వాళ్ళా? అబ్బాయిలు తెలివైన వాళ్ళా? నేను అనుకున్నా నిజమే. మరి జనాభా డామినేషన్ మీదే గదా! సరే దానికొక చిన్న జోక్ చెప్తాను. ఎందుకంటే మీరంతా కొంచెం ఆ డల్ మూడ్‌లోంచి కొంచెం పైకి రావాలి. ఒకసారి ఒక కాలేజీకి చెందిన నలుగురు స్టూడెంట్స్ అంటే ముగ్గురు అబ్బాయిలు గుర్తుపెట్టుకోండి. ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి కలిసి మన కృష్ణా నదిలో బోట్ రైడ్‌కెళ్లారు. ఎళ్తుంటే సడెన్‌గా ఉన్నట్టుండి ఫ్లడ్ వచ్చింది. వాళ్ళకి బోట్‌లో ఎళ్తా ఉంటే. ఫ్లడ్ వస్తూనే అది మునిగిపోయేటట్లుంది. వెంటనే వాళ్ళు సెల్ ఫోన్‌లో పోలీస్ కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేశారు. ఇట్లా ఫ్లడ్ వచ్చింది, మునిగిపోయేటట్టుంది. ఏదైనా హెల్ప్ చేయండి అంటే ఒక హెలికాప్టర్ పంపించారు. రిమెంబర్ దేర్ ఆర్ 3 బాయ్స్ అండ్ ఓన్లీ 1 గర్ల్ ఇన్ దట్ గ్రూప్. సరే ఆ హెలికాప్టర్ నుంచి ఒకాయన తాడు వేసి, "అమ్మ మీరందరూ బాబు మీరు ఈ తాడు పట్టుకొని మెల్లగా ఆ పడవ నుంచి పైకి ఎక్కి రండి. హెలికాప్టర్‌లో మేము సేవ్ చేస్తామని" చెప్పాడు. సరే ఈ ముగ్గురు అబ్బాయిలు, అమ్మాయి కలిసి అమ్మాయి ముందు తాడు పట్టుకొని పైకెక్కింది. వీళ్ళు మిగతా వాళ్ళు ఆ తాడు పట్టుకొని మెల్లగా పైకెక్కుతా ఉన్నారు. సడెన్‌గా ఆ హెలికాప్టర్ పైలట్‌కి ఒక గుర్తుకొచ్చింది. అరే! ఈ తాడు ముగ్గురి కంటే ఎక్కువ బరువును ఇది మెయింటైన్ చేయలేదు. కాబట్టి మీ నలుగురిలో ఒక్కరన్నా దూకి సాక్రిఫైస్ చేయాలి. అంటే పడిపోవాలి. అప్పుడు మిగతా కనీసం ముగ్గురన్నా సేవ్ అవుతారు. లేదా నలుగురు పోతారు. మధ్యలో తెగిపోతే. వెంటనే ఒక అబ్బాయి అన్నాడు, "మా నాన్న క్యాన్సరు. నెక్స్ట్ మంత్ చనిపోతాడన్నాడు. నేను చేసేదానికి వీల్లేదు. మా నాన్న పోతే ఇంక మా ఇంటికి దిక్కెవరు లేరన్నాడు." సరే రెండో అబ్బాయి ఏమన్నాడంటే, "మా సిస్టర్ పెళ్లుందండి నెక్స్ట్ మంతు. మరి నేనుండి చూసుకోవాలి గదా!" అని అన్నాడు. మూడోవాడు అంటాడు, "నాకు పెళ్ళండి 6 నెలల్లో. నాదే పెళ్లి. నేనెట్లా చేస్తానన్నాడు." ఇదంతా ఈ అమ్మాయి వింటా ఉంది. సరే ఆ అమ్మాయి వీళ్ళంతా ఇట్లనే అంటున్నారని చెప్పేసి ఒక స్పీచ్ ఇచ్చింది. రిమెంబర్ అందరూ తాడు పట్టుకొని మెల్లమెల్లగా పైకి పాకుతా ఉన్నారు. ఆ అమ్మాయి చెప్పిందంటే మీరందరూ వేస్ట్ క్యాండిడేట్లు. మా లేడీస్ చూడండి భర్త కోసం త్యాగాలు చేస్తాం మేము. అవసరమైతే ప్రాణాలు ఇస్తాము. జోష్ వచ్చేసింది అప్పుడే. పిల్లల కోసం మా పిల్లల కోసం అవసరమైతే మేము ప్రాణాలు ఇస్తాము. ఝాన్సీ లక్ష్మీబాయి గాని, రుద్రమ్మ గాని, మాంచాల గాని అని ఒక స్పీచ్ ఇచ్చింది ఎమోషనల్ గా. వీళ్ళందరూ అబ్బాయిలు ఆ స్పీచ్ ఒప్పుకుపోయి అందరూ చప్పట్లు కొట్టారు. ముగ్గురు పడిపోయారు. ఈ అమ్మాయి అయితే పైకి వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పండి ఎవరు తెలివైన వాళ్ళు? పాపం పూరు బకరాలు అమ్మాయిలు. సరే దీనికి ఇంకొకటి మరి చెప్పాలి కదా, అమ్మాయిలు అబ్బాయిలు ఎవరు ఎక్కువ అబద్ధాలు చెప్తారు? అబ్బాయిలా అమ్మాయిలా? సరే దీనికి కూడా చిన్న స్టోరీ చెప్పి నేను అసలు సబ్జెక్ట్లోకి వెళ్తాను. ఇది చాలా మందికి తెలిసిన స్టోరీనే కానీ దాని ట్విస్ట్ లాస్ట్ లో ఉంటుంది. ఒకడు పాపం చిన్న వుడ్ కట్టర్ అంటే కట్టెలు కొట్టేవాడు. రోజు ఏం చేస్తాడంటే విలేజ్ నుంచి అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని అమ్ముకుంటా ఉంటాడు. ఒకరోజు అడవికి వెళ్ళి ఆడ కట్టెలు ఆ బావి ఉంటుంది వెల్ దాని అంచున నిలబడి దాని పైన నిలబడి కట్టెలు కొడతా ఉంటే ఆ గొడ్డలి బావిలో పడిపోతుంది. కొంతమందికి తెలిసిన స్టోరీ అయినా వినండి. పడిపోతానే వాడు వెంటనే దేవతను ప్రార్థిస్తాడు. అమ్మ నాకుండేది ఈ గొడ్డలు ఒకటే, ఇనుప గొడ్డలి అది. ఈ గొడ్డలి పోతే నాకు ఇంకా లైవ్లీహుడ్ లేదు. కాబట్టి ఎలాగైనా నా గొడ్డలు నాకు కావాలి అంటానే దేవత ప్రత్యక్షమవుతుంది. ప్రత్యక్షమై ఒక బంగారు గొడ్డలు చూపిస్తుంది. ఇది నీదేనా అంటే నాది కాదమండి. ఈజ్ వెరీ ఫ్రాంక్ ఆనెస్ట్ ఫెలో. అంటే దేవత చూద్దాం ఇది టెంప్ట్ చేద్దామని ముందు బంగారు గొడ్డలు చూపిస్తుంది. ఇది నాది కాదంటాడు. తర్వాత వెండి గొడ్డలు చూపిస్తుంది దేవత. ఇది నీదేనా అని. ఇది కూడా నాది. హీ వాజ్ సో ఆనెస్ట్. తర్వాత మామూలు ఇనుప గొడ్డలు చూపిస్తే అమ్మ అదే నాది అంటానే ఆమె అబ్బా నువ్వు ఎంత సిన్సియర్ ఎంత ఆనెస్ట్ అయినా నువ్వు, కాబట్టి నీ భక్తికి మెచ్చి నీకు నీ ఇనుప గొడ్డలే కాకుండా బంగారు గొడ్డలి వెండి గొడ్డలు కూడా నీకు గిఫ్ట్ ఇస్తున్నాను తీసుకొని చెప్తుంది. హీ వాజ్ సో హ్యాపీ. అంతే కదా, ఆయన సిన్సియర్కి మెచ్చి. సరే ఒక వారం తర్వాత మళ్ళీ భార్యాభర్తలు వస్తారు ఈసారి కట్టెలు కొట్టేదానికి.
ఈసారి భార్య పడిపోతుంది బావిలో. గొడ్డలి కాదు, భార్య స్లిప్ అయి పడిపోతుంది. మళ్ళీ వీడు దేవతను ప్రార్థిస్తాడు. అమ్మ, నాకున్నది ఒకే ఒక భార్య, ఆమె పోతే నాకు అన్నం పెట్టేవాళ్ళు లేరు, చూసుకునే వాళ్ళు లేరు, నాకు హెల్ప్ చేసేవాళ్ళు లేరు, దయచేసి నా భార్యను తీసుకురా అంటే వెంటనే దేవత దీపిక పడుకొని తీసుకొస్తుంది. దేవత ఏమనుకుంటుంది, వీడు చాలా సిన్సియర్ కదా, అబద్ధాలు చెప్పడు కదా, కాబట్టి వీడు నా భార్య కాదని చెప్తాడు అనుకుంది. వీడు ఏమంటే ఆమె నా భార్య, ఆమె నా భార్య అంటాడు. దేవత కోపం వస్తుంది. ఇదేంటి వీడు ఇంతమంది బంగారు గొడ్డలి వెండి గొడ్డలు చూపించినా కాదన్నాడు, ఇప్పుడేమో దీపికా పడుకొని చూస్తే అంత టెంప్ట్ అయిపోయి నా భార్య అంటాడు, వేదవా అని చెప్పేసి చెప్తుంది. నువ్వు అబద్ధం చెప్తున్నావు, నేను శపిస్తాను నీకు ఇంకా అని చెప్పించబోతా ఉంటుంది. వాజ్ అబౌట్ టు కర్స్ హిమ్ అని అంటాడు. అమ్మ, నన్ను క్షమించు, ఎందుకు అలా అబద్ధం చెప్పావు, మరి పోయినసారి అబద్ధం చెప్పలేదు కదా అంటే, అమ్మ నేను దీపికా పడుకొని కాదన్నా అనుకోండి, మీరు ఐశ్వర్య రాయని చూపిస్తారు. నెక్స్ట్ ఆమె కూడా కాదని అనుకోండి, అప్పుడు నా భార్యను చూపిస్తారు. అప్పుడు కరెక్ట్ చెప్తే నా భక్తికి మెచ్చి, నా శిష్యుడికి మెచ్చి, నా భార్యతో పాటు వాళ్ళిద్దరు కూడా బోనస్ గా ఇస్తారు. తల్లి ఒక భార్యతోనూ వేగలాకున్నాను, ముగ్గురు పిల్లలు నేనేట్లా చూసుకునేది. ఒక్క భార్యతోనూ వేగలేకున్నాను తల్లి, మరి ముగ్గురు నా చేత కాదు అంటే ఆమె మెచ్చి. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇంతకుముందు ఆడవాళ్ళు మీరు చెప్పారు, తెలివైన వాళ్ళు ఒప్పుకున్నాం, కానీ మగవాళ్ళు ఎవరు అబద్ధాలు చెప్తారంటే మగవాళ్ళు అబద్ధాలు చెప్తారు, కానీ ఎవరి కోసం, భార్య కోసం, పిల్లల కోసం, కుటుంబం కోసం. మగవాళ్ళు అబద్ధాలు చెప్తే మీరు కరెక్ట్, మీరు చెప్పింది, మీకంటే ఎక్కువ అబద్ధాలు చెప్తారు, కానీ ఎవరి కోసం, మీకోసం, భార్య కోసం, పిల్లల కోసం. సరే, ఇప్పుడు కొంచెం మీరు మూడ్లోకి వచ్చినట్టుంది, అసలు సబ్జెక్ట్లోకి వెళ్దాం. మరి నేను ఏదో ఒక అరగంట 30 గంట మాట్లాడదామని వచ్చా, కానీ వారి వాతావరణం చూస్తే అంతసేపు మాట్లాడితే మీరు అసలు ఇంకా కొట్టేటట్లున్నారు. మనకు అంటే నేను ముఖ్యంగా మానసిక డాక్టర్. అంటే మానసిక డాక్టర్ అంటే చాలా మంది భయపడుతుంటారు, మెంటల్ డాక్టర్ అని. అంటే చాలా మంది మెంటల్ ఆసుపత్రి, మెంటల్ కామేశ్వర గారు మీరు చెప్పండి, ఎక్కువసేపు చెప్పండి అంటారు, నాకైతే భయం వేస్తా ఉంది. మీరందరూ ఎప్పుడు మీకు బోరు కొడితే అప్పుడు ఇలా చేతులు అయితే ఏదో చెప్పండి, మానేస్తాను, సరేనా? సరే, వీలంతా క్లుప్తంగానే చెప్తాను. కాబట్టి మెంటల్ హాస్పిటల్, మెంటల్ డాక్టర్లు అనేది అంటే ఇప్పుడు కంటి డాక్టర్, డెంటల్ డాక్టర్ అంటారు. మరి మానసిక డాక్టర్లు తెలుగులో మానసిక డాక్టర్, కానీ ఇంగ్లీష్లో అది వైజాగ్ మెంటల్ హాస్పిటల్ అంటారు. అక్కడ పనిచేసే డాక్టర్లు అంటే మెంటల్ డాక్టర్లు అంటారు. అంటే మెంటల్ డాక్టర్గా, పేషెంట్గా అనేది పెద్ద డౌట్ ఇక్కడ. చాలా మంది ఒక అపోహ ఏంటంటే, నేను కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేశాను ఎప్పుడో దాదాపు 50 ఏళ్ల కిందట. అప్పుడు ఎండి సైకియాట్రీ అనే కోర్సు, అంటే ఎంబీబీఎస్ తర్వాత మీరు సైకియాట్రిస్ట్ కావాలంటే ఎండి చేయాలి. ఇట్స్ నాట్ సైకాలజీ, ఇది సైకియాట్రీ. సైకియాట్రీ ఇస్ మెడికల్ స్పెషాలిటీ. అప్పుడు ఎంబీబీఎస్ మళ్ళీ 3 సంవత్సరాలు ఎండి చేయాలి. అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఎండి కోర్సు లేదు. కంటి డాక్టరు, లేదా ముక్కుది, లేదా గుండెది కోర్సు అన్నీ ఉన్నాయి, కానీ మానసిక డాక్టర్ శాస్త్రమే లేదు ఎక్కడ. ఎందుకంటే ఎవరు పోయేవాళ్ళు కాదు. మనకెందుకు అది పిచ్చి ఆసుపత్రి, పిచ్చి పేషెంట్ వాళ్ళ మధ్యలో. ఇంకోటి ఏముండేది, మెంటల్ హాస్పిటల్లో ఎక్కువ రోజులు పనిచేస్తే డాక్టర్లు కూడా పిచ్చి పడుతున్న ఒక అపోహ ఉండేది. నేను ఇప్పుడు దాదాపు 50 ఏళ్ల నుంచి మెంటల్ హాస్పిటల్లోనే ఉంటున్నా. కింద ఆసుపత్రి, పైన ఇల్లు. ఇప్పటి వరకు నాకైతే మెంటల్ రాలా. పేషెంట్ పాపం వచ్చి వారం 10 రోజులు ఉండి వెళ్ళిపోతుంటారు. నేను మాత్రం 45 ఇయర్స్ నుంచి అదే హాస్పిటల్లో, కింద హాస్పిటల్, పైన నా రూము. నన్ను చూసే మీకేమట్లా అనిపించడం లేదు కదా. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. అంటే మెంటల్ హాస్పిటల్లో పనిచేసినంత మాత్రాన మెంటల్ రాదు. ఆ మధ్య అంటే ఇలాంటి అపోహలు చాలా ఉన్నాయి. నేను ప్రాక్టీస్ పెట్టిన కొత్తలో, ఇంతకుముందు సుధాకర్ గారు చెప్పారు, 83లో నేను ప్రాక్టీస్ పెట్టాను. ఐ బిలాంగ్ టు కడప, ప్రొద్దుటూరు. యాక్చువల్గా ఐఎమ్ నాట్, అది విజయవాడ కాదు. అయినా ఆ కాలంలో నేను విజయవాడకు ఎందుకు ధైర్యం చేసి పెట్టానంటే, నాకు ఎవరు ఇక్కడ బంధువులు కానీ, ఫ్రెండ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ ఏమీ లేదు. అయినా విజయవాడ చుట్టుపక్కల చాలా జిల్లాలో అసలు మానసిక డాక్టర్ అనేవాడే లేడు. ఇంత పెద్ద సిటీలో అసలు సైకియాట్రిస్ట్ అనేవాళ్ళు ఎవరు లేరు. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ వై ఐ కేమ్ ఆల్ ది వే ఫ్రమ్ కడప టు విజయవాడ అండ్ స్టార్ట్ ప్రాక్టీస్ హియర్. సరే, ఇది ఒక విషయం అయితే, నేను ప్రాక్టీస్ పెట్టిన కొత్తలో ఖమ్మం నుంచి, అప్పుడు ఖమ్మంలో కూడా ఎవరు డాక్టర్లు లేదు, డాక్టర్లు. ఒక అమ్మాయికి ఎగ్జామినేషన్ ఫియర్, అంటే అమ్మాయి ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్ రాయాలి, బైపీసీ. అమ్మాయికి చాలా మంచి స్టూడెంటే, కానీ పరీక్షలు వచ్చేప్పటికి ఒరిగిపోతుంది. అమ్మో, చదివింది గుర్తుంటుందో లేదో, నేను అనుకున్న ప్రశ్నలు వస్తాయో రాదో, ఏమవుతుందని చెప్పేసి భయపడతా ఉండేది.
సరే ఆ పరీక్షల భయం అనేది కూడా మాకు సంబంధించింది. పరీక్షల భయం పోగొట్టాలంటే ఇంక వేరే డాక్టర్లు లేరు మేమే. మరి పరీక్షల భయం మెంటలా? కాదు కదా! అమ్మాయికి ఆ టైంలో భయం. మళ్ళీ పరీక్షలు అయిపోయిన తర్వాత మళ్ళీ చాలా నార్మల్‌గా ఉంటుంది. సరే వాళ్ళ నాన్న తీసుకొచ్చాడు. రైల్వే స్టేషన్‌లో దిగారు. ఖమ్మం నుంచి ట్రైన్‌లో వచ్చారు. దిగిన తర్వాత వాళ్ళ నాన్న ఒక ఆటో వాడిని పిలిచి, "బాబు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి గారి హాస్పిటల్‌కెళ్ళాలి" అని అడిగాడు. వెంటనే ఆటో వాడు "మెంటల్ ఆస్పత్రికి రండి" అన్నాడు. అయిపోయింది. ఇంగ అమ్మాయిని, "అదేంటి నాన్న నాకు పరీక్షల భయం తీసుకొచ్చావు. ఆయనేంది మెంటల్ ఆస్పత్రి అంటే నాకేం పిచ్చా? నేను రానని" చెప్పేసి అక్కడే కూర్చొని రాలా. అంటే అలాంటి పరిస్థితుల్లో దాదాపు 45, 50 ఏళ్ళకి అలాంటి పరిస్థితి ఉండేది. మెంటల్ హాస్పిటల్, సైకియాట్రిస్ట్ అంత భయపడేవారు. ఈ రోజు పరిస్థితులు ఎలా మారాయంటే, అంటే మేము పత్రికల్లో రాయడం గానీ, మీడియాలో మాట్లాడడం గానీ, రేడియోలో గానీ, పుస్తకాలు రాయడం గానీ, ఇవన్నీ చేయడం వలన ఈ రోజు పరీక్షల భయమొస్తే అమ్మాయిలు సుందరంగా వాళ్ళ అమ్మ నాన్న వద్దన్నా మేమే వచ్చి చూపించి మా మీటింగ్ హాల్ వచ్చి చూడండి అందరూ కాలేజ్ స్టూడెంట్స్ అమ్మాయిలు నిర్భయంగా వచ్చి కూర్చొని చూపించుకున్నారు. అంటే దేర్ ఇస్ ఎ రాడికల్ చేంజ్. ఈ సూపర్ స్టిషన్స్, మూఢనమ్మకాలు, అపోహలు ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గిపోయాయి. సైకియాట్రీ అంటే కేవలం మెంటల్ ఇదే కాదు. చిన్న చిన్న విషయాలు కూడా నేను త్వరలో చెప్పబోతాను. నిద్ర పట్టకపోతే టెన్షన్, ఆందోళన, స్టేజ్ పైన మాట్లాడాలంటే భయం కొంతమందికి. అది కూడా మాకు సంబంధించిందే. కొంతమందికి బల్లిని చూస్తే భయం, ముఖ్యంగా అమ్మాయిలకు. అది మెంటలా? అది అది మాకు సంబంధించి. బొద్దింకలంటే భయం, బ్లడ్ చూస్తే భయం, లిఫ్ట్‌లో ఎళ్ళాలంటే భయం, ఏరోప్లేన్‌లో ఎళ్ళాలంటే అమ్మో! తలుపులన్నీ మూసేశారు. ఫ్లైట్ ఆకాశం కొద్ది ఏమైనా నాకు అదేంటి? అది భయం. అంటే ఇవన్నీ రకరకాల సమస్యలన్నీ కూడా మా కిందే వస్తాయి. పూర్వకాలం అలా కాదు. ఏదో పిచ్చి పట్టినోళ్ళే, చాదస్తంగా ఉన్నోళ్ళే, గెంతులేసేవాళ్ళే, అరిచేవాళ్ళే, కేకలేసేవాళ్ళే అనేది కాదు. అది ఒక రకమైన మానసిక జబ్బులే. దేర్ ఆర్ సో మెనీ వెరైటీస్ ఆఫ్ సైకలాజికల్ డిసార్డర్స్. వాటిలో ఇవన్నీ ఒకటి. ఇక నిజంగా చెప్పాలంటే మన మిత్రులు ఏమడిగారంటే, గతానికి ఇప్పటికి ఏమైనా మానసిక జబ్బులు పెరుగుతున్నాయా? ఒకవేళ పెరుగుతుంటే ఎందుకు పెరుగుతున్నాయి? దానికి ఏం చేయాలి అనేది మాట్లాడమన్నారు. డెఫినిట్‌గా పెరుగుతున్నాయి. మేము 50 ఏళ్ల కిందట నేను ఎండీ చేసినప్పుడు బెంగుళూరులో ఇప్పటికి చాలా సమస్యలు కొత్త కొత్తవి వచ్చాయి. ఇప్పుడు షుగరు, బీపీ, క్యాన్సర్ అనేది అప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు కూడా అలాగే ఉంటాయి. 100 ఏళ్ల కిందట షుగరు, బీపీ, క్యాన్సర్, హార్ట్ అటాక్‌లు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. కానీ మానసిక జబ్బులు అలా కాదు. ఇప్పుడు బాగా విపరీతంగా ఎందుకు పెరిగాయంటే ఒక ముఖ్యమైన కారణం అవేర్‌నెస్ పెరిగింది. ఇంతకుముందు మానసిక జబ్బులంటే చాలా మందికి తెలియదు. ఒక వ్యక్తి వింతగా ఇప్పుడు గుండె నొప్పి వస్తే గుండె డాక్టర్‌కి వెళ్ళాలని తెలుసు పూర్ణానంద గారి దగ్గరికి. కానీ ఒక వ్యక్తి వింతగా ప్రవర్తిస్తే అది ఒక డాక్టర్ అని కాకుండా భూత వైద్యమో, మంత్ర వైద్యమో, చేతబడో, బాణామతో, మందు పెట్టారనో, పసరు కక్కించాలనో, లేకపోతే గుళ్ళ చుట్టూ తిప్పాలనో, వాతలేయించాలనో, రకరకాల మూఢనమ్మకాలతో ఇలాంటి వాటితో తిరుగుతూ ఉండాలి తప్ప దానికి కూడా డాక్టర్లు ఉన్నారు. శరీరానికి జబ్బులు వచ్చినట్లే మనసుకు కూడా జబ్బులు వస్తాయి. నేను రాసిన ఒక పుస్తకం పేరంటే మనసుకు జబ్బులు వస్తాయి. అంటే శరీరం అనేది కాకుండా మనసు కూడా ఉంటుంది మన శరీరంలో. ఆ మనసుకు కూడా ఏదైనా వైపరీత్యం వస్తే వాళ్ళు కొంచెం తేడాగా ప్రవర్తిస్తారు. అలాంటి వాళ్ళు కూడా డాక్టర్లు ఉన్నారనేది దీనికి సంబంధించింది. కాబట్టి ఆ విధంగా అవేర్‌నెస్ పెరగడం వల్ల ఇప్పుడు డాక్టర్లు నేను వచ్చినప్పుడు ఎవరు లేరు. ఇప్పుడు విజయవాడలో నాలాంటోళ్ళు 40, 50 మంది ఉన్నారు. కాబట్టి డాక్టర్లు పెరిగారు, అవేర్‌నెస్ పెరిగింది, ప్రజల్లో ఎడ్యుకేషన్ పెరిగింది, లిటరసీ పెరిగింది. కాబట్టి సైంటిఫిక్ టెంపర్ పెరిగింది. ఇలాంటి మన ఈ ప్రజారోగ్య వేదిక ఇలాంటి వాటి వల్ల ఇలాంటి అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేయడం వల్ల మూఢనమ్మకాలు తగ్గిపోతున్నాయి. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అవేర్‌నెస్ పెరగడం అనేది ఒకటి. రెండోది ముఖ్యంగా ఏంటంటే జబ్బులు కూడా పెరిగాయి. ఒకప్పుడు నేను ఎండీ చేసేటప్పుడు కొన్ని జబ్బులు మాత్రం ఉండేవి మానసిక జబ్బులు. ఏంటంటే స్కిజోఫ్రెనియా అంటే ఉన్మాదం. పిచ్చి పిచ్చిగా తమలో తామే మాట్లాడుకోవడము, నవ్వుకోవడము, చప్పట్లు కొట్టడము, పరిగెత్తడం ఇలాంటివి. అలాగే బైపోలార్ డిసార్డర్ అని, అలాగే డిమెన్షియా అని కొన్ని రకాల వ్యాధులు ఉండేవి నేను చేసినప్పుడు. కానీ ఇవాళ అలా కాదు. కొత్త కొత్తవి వచ్చాయి ఈ మధ్య. ఇప్పుడు షుగర్, బీపీ, క్యాన్సర్ అప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు అలాగే ఉన్నాయి. కానీ మానసిక జబ్బులు కొత్త కొత్తవి వచ్చాయి. ఎలాంటివి? ఫర్ ఎగ్జాంపుల్ సూయిసైడ్స్ బాగా విపరీతంగా పెరిగిపోయాయి. ఆత్మహత్య చేసుకోవడం కూడా మా కిందే వస్తుంది. మనం రోజు పేపర్‌లో చూస్తున్నాం. లవ్‌లో బ్రేకప్ అని, లేకపోతే పరీక్షలో ఫెయిల్ అయ్యారని, లేకపోతే ఇంట్లో అమ్మా, నాన్న ఏదో అన్నారని చెప్పేసి. మొన్న ఆ మధ్య హైదరాబాద్‌లో లాస్ట్ ఇయర్ మీరు చూసే ఉంటారు. పెంపుడు కుక్క చనిపోయిందని ఒక అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. పెంపుడు కుక్క. మన అది సొంత అమ్మా, నాన్న చచ్చిపోతేనే గతి లేదు. వాడికి పెట్ డాగ్ అంటే అంత అటాచ్‌మెంట్. అది చచ్చిపోతే వీడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఏమనాలి దాన్ని? ఇవన్నీ ఒకప్పుడు లేవు. కాబట్టి ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఆల్కహాల్, డ్రగ్స్ పెరిగిపోయాయి. ఒకప్పుడు ఆల్కహాల్ ఒకటే ఉండేది మేము చదువుకునేటప్పుడు. అంటే బ్రాందీ, విస్కీ, లిక్కర్. ఇప్పుడు అలా కాదు. గంజాయి విపరీతంగా మేము చదువుకున్నప్పుడు గంజాయి అనేది చాలా రేర్‌గా వినేవాళ్ళం. ఇప్పుడు గంజాయి అనేది విజయవాడ చుట్టుపక్కల రోజు మేము కనీసం ఒక 5, 6 మందిని చూస్తుంటాం. ఈ పోలీస్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకొస్తుంటారు. మా దగ్గర ఒక చిన్న టెస్ట్ ఉంటుంది. యూరిన్ టెస్ట్. వాడంటాడు పోలీసులు పట్టుకొస్తారు రైల్వే స్టేషన్‌లో ఎక్కడో, "సార్ వీళ్ళు గంజాయి తాగుతున్నారు. కానీ వాడు నేను కాదంటున్నాడు సార్. ఒకసారి టెస్ట్ చేయి." ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్‌లో అది ఎలా టెస్ట్ చేయాలో వాళ్ళ దగ్గర అది ఉండదు ఎక్విప్‌మెంట్. సరే మా హాస్పిటల్‌లో ఒక చిన్న యూరిన్ టెస్ట్ ఉంటుంది. ఆ యూరిన్ టెస్ట్ చేస్తే 6 రకాల మందులు వాడేమన్నా గత కొద్ది రోజులుగా వాడుతుంటే దాంట్లో వెంటనే 5 నిమిషాల్లో బయటపడుతుంది. పోలీసులు తీసుకొస్తుంటారు. ఎంత తెలివి మీరారంటే మన వాళ్ళు ఈ గంజాయికి అలవాటు పడినోళ్ళు. ఆ మధ్య ఒకడిని తీసుకొచ్చారు. ఫుల్‌గా వాడు గంజాయి తాగినట్టు తెలిసిపోతా ఉంది. వాని ప్రవర్తన, వాని మాటలు అదంతా. బాత్రూమ్‌లోకెళ్ళి యూరిన్ టెస్ట్ చేసి తీసుకొస్తే నెగెటివ్ అని వచ్చింది. లేదు.
పోలీసులు మాత్రం లేదు సార్ వీడు తాగాడు సార్, మేము చూసాము, పట్టుకున్నాం అంటాడు. వాడు మాత్రం చూడండి యూరిన్ టెస్ట్ నార్మల్. అక్కడ జరిగిందంటే వాడు బాత్రూంలోకి వెళ్ళి ట్యాప్ వాటర్ పట్టి తెచ్చిచ్చాడు. అంటే మన వాళ్ళు తెలివి మీరిపోయారు. అప్పటి నుంచి మేము ఏం చేస్తున్నాము, బాత్రూంలోకి మన వెనకాల మా మనిషి కూడా వెళ్తున్నాడు. ఏందా పాసుకెళ్ళేది కూడా తోడు ఉండాలా, అది కూడా మీరు చూడాలా, ఏం చేస్తాం మరి, తెలివి ఎక్కువైపోయింది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఈ డ్రగ్స్ పెరిగిపోయాయి. అలాగే బిహేవియరల్ అడిక్షన్స్ అనేది కొత్తగా వచ్చింది. అంటే అడిక్షన్ అంటే బానిస కావడం. అంటే డ్రింక్‌కు బానిస కావడం. ఆల్కహాల్ అడిక్షన్, డ్రగ్ అడిక్షన్, స్మోకింగ్ ఇలాంటివన్నీ గుట్కాలకు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన అడిక్షన్స్ ఏంటంటే బిహేవియరల్ అడిక్షన్స్. అంటే ప్రవర్తనకు సంబంధించిన అడిక్షన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఈ సెల్ ఫోను, వాట్సాప్, ఇంటర్నెట్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఆన్‌లైన్ ట్రేడింగ్, ఆన్‌లైన్ రమ్మీ, గేమింగ్ డిసార్డర్స్, బెట్టింగ్ చేయడం. ఇవన్నీ ఒకప్పుడు లేవు. 20, 30 ఏళ్ల కిందట మేము ఎంపీ చదువుకున్నప్పుడు అసలు మా మా టెక్స్ట్ బుక్స్‌లో ఎక్కడ ఈ పేర్లే లేవు. ఇప్పుడు ఇవన్నీ ఎక్కువైపోయాయి. వీడియో గేమ్స్‌కు అడిక్ట్ కావడం. 24 గంటలు వీడియో గేమ్స్. ఆన్‌లైన్‌లో బెట్టింగ్ చేసి లక్షలు పోగొట్టుకోవడం. ఇవన్నీ కొత్త కొత్త సమస్యలు. అలాగే పోర్నోగ్రఫీ, సెక్స్ వీడియోలు ఎక్కువగా చూడడం. అలాగే కంపల్సివ్ సెక్షువల్ బిహేవియర్. అలాగే జిమ్ అడిక్షన్. మీకు అందరికి ఆశ్చర్యం కావచ్చు. కొంతమంది చూడండి ఈ సల్మాన్ ఖాన్ లేదా హృతిక్ రోషన్ అంతా 6 ప్యాక్, 8 ప్యాక్ వచ్చిన తర్వాత ఒక 20, 30 ఏళ్ల క్రితం లేదు. ఇప్పుడు అందరూ కూడా యూత్ కాలేజ్ స్టూడెంట్స్ 24 గంటలు జిమ్‌లో పొద్దున్నే రోజు 2 గంటలు, సాయంత్రం 1 గంట సేపు జిమ్‌కెళ్ళాలి. ఎందుకంటే 6 ప్యాక్, 8 ప్యాక్ డెవలప్ చేయాలి మజిల్స్ అన్ని. అలా చేస్తేనే అమ్మాయిలు మిమ్మల్ని లైక్ చేస్తారనేది వాళ్ళ యొక్క మిస్‌కన్సెప్షన్. కాబట్టి ఇది కూడా ఒక అడిక్షనే. అంటే ఇలాంటి కొత్త కొత్త సమస్యలు ఒకప్పుడు లేవు. దీనివల్ల ఏమైంది, చదువు పట్టించుకోవడం, మిగతావి పట్టించుకోవడం, 24 గంటలు బాడీ బిల్డింగ్, దానికి స్టెరాయిడ్స్ వాడుకోవడము, మందులేసుకోవడము, ఇది ఒక సమస్య. అంటే ఇవన్నీ కొత్తగా వచ్చే సమస్యలు. అలాగే అడ్జస్ట్‌మెంట్ ప్రాబ్లమ్స్. ఇంట్లో భార్యాభర్తల గొడవలు, మ్యారిటల్ డిస్కార్డ్, ఇంక్రీజ్ ఇన్ డైవర్స్ రేట్. ఒకప్పుడు ఇంత డైవర్స్ రేట్ లేదు. ఏదో పెద్దవాళ్ళు ఏదో చూసేవాళ్ళు, పెళ్లిళ్ళు చేసేవాళ్ళు అయిపోయేది. ఇప్పుడు అలా కాదు. లవ్ మ్యారేజెస్ ఎక్కువైపోయాయి. కరెక్టే, మంచిదే. కానీ తప్పు లేదు. కానీ లవ్ మ్యారేజ్ చేసుకొని ఉంటారా? అంతే 6 నెలలు, సంవత్సరం తర్వాత మళ్ళీ గొడవలు. మళ్ళీ ఇద్దరు గొడవ పడడం, విడిపోవడం, అమ్మగారింటికి రావడం, మళ్ళీ డైవోర్స్, కోర్టు చుట్టూ తిరగడం, మళ్ళీ డైవోర్స్ తీసుకోవడం. ఇప్పుడు ఎందుకంటే ఇమ్మెచ్యూర్ లవ్. తెలిసి తెలియని వయసులో లవ్ చేయడం. 10థ్ క్లాస్‌లో లవ్ అఫేర్, ఇంటర్మీడియేట్‌లో లవ్ అఫేర్. ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం, అమ్మా నాన్న చెప్పినా కాదనకపోవడం. అంటే లవ్ చేయడం తప్పు కాదు కానీ, తెలిసి తెలియని వయసులో లవ్ చేసి, వాడెవడో ఎక్కడో ఉంటాడు. ఈ అమ్మాయి పాపం బీటెక్ చదువుకుంటుంది. వాడెక్కడో కార్ మెకానిక్ షెడ్‌లో చిన్న ఒక మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. ఏదో చాటింగ్‌లో పరిచయం అవుతాడు. ఇద్దరు లవ్‌లో పడతారు. తెలుసుకున్న తర్వాత నేను ఆ అబ్బాయిని చేసుకుంటానని వీళ్ళు చెప్పినా వినదు. ఆఖరికి చేసుకున్న తర్వాత 6 నెలలు కూడా ఉండలేదు. ఎందుకంటే వీళ్ళ లివింగ్ కండిషన్స్ వేరు, వాళ్ళ లివింగ్ కండిషన్స్ వేరు. అంటే ఇవన్నీ మరి వీళ్ళందరూ ఎక్కడికి పోతారు ఆఖరికి? తల్లిదండ్రులు మా దగ్గర తీసుకొస్తారు. సార్ మా అమ్మాయి మాకు అన్ని బాగున్నాయి సార్, బాగుంది, మేమేదో మంచి అబ్బాయికి చేద్దాం అనుకుంటే కుదరలేదు, ఇలా చేసింది, మీరే ఏదైనా మనసు మార్చండి సార్ అంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే సైకియాట్రిస్ట్ అంటే మైండ్ మార్చేస్తారు అనుకుంటారు. అలా మైండ్ మార్చే వశీకరణం లాంటిది మా దగ్గర అయితే ఏమి ఉండదు. కానీ వాళ్ళ పాపం ఏం చేయాలి? ఏ డాక్టర్ దగ్గరికి, గుండె డాక్టర్ దగ్గరికి వెళ్తారా? కడుపుని ఎక్కడికి వెళ్తారు? వస్తే మానసిక సమస్య సార్, ఈ అమ్మాయి కొంచెం మెంటల్‌గా మొదటి నుంచి మొండి. ఏమంటే మొండిది సార్. చెప్పిన మాట వినదు. మొదటి నుంచి అంతే సార్. ఏదైనా చెప్పిన మాట వినకపోతే వెంటనే ప్లేట్‌తో కట్ చేసుకోవడం, కొరేసుకుంటానండం, అన్నం తినకుండా అలగడం, ఇంట్లో నుంచి వెళ్ళిపోతానడం. ఇలా ఉండేది సార్. ఏదోలే గారాబం అనుకున్నాం, ఇప్పుడు ఇలా తయారైపోయింది. అంటే ఇవన్నీ రకరకాల సమస్యలు, సమాజంలో వచ్చే మార్పులను బట్టి, కుటుంబ వ్యవస్థలో వచ్చే మార్పులను బట్టి ఇవన్నీ కొత్త కొత్త సమస్యలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా కొత్తవే. కాబట్టి ఇంకా ఈ మీడియా వల్ల వచ్చేటివి గాని, సూయిసైడ్స్ గాని, సూయిసైడ్స్ సార్ వెళ్తున్నారా? సరే. కానివ్వండి. పర్లేదు. సూయిసైడ్స్ కూడా విపరీతంగా పెరిగిపోయాయి. నిజంగా మీకు చెప్పాలంటే ప్రపంచంలో ప్రతి 20 సెకండ్లకు ఒక ఆత్మహత్య జరుగుతా ఉంది. అంటే నేను ఇప్పుడు స్పీచ్ మొదలుపెట్టిన ఈ 10 నిమిషాల్లో 20 సెకండ్ల కంటే నిమిషానికి ముగ్గురు చచ్చిపోతున్నారు ఆత్మహత్య చేసుకొని. అంటే 10 నిమిషాల్లో కనీసం 30 మంది చనిపోయి ఉంటారు. ప్రపంచంలో ఎవరీ 20 సెకండ్స్ వన్ పర్సన్ ఈస్ కమిటింగ్ సూయిసైడ్. అలాగే ప్రతి 2 సెకండ్లకు వన్ పర్సన్ ఈస్ అటెంప్టింగ్ సూయిసైడ్. అటెంప్టింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కంప్లీటింగ్. అంటే అటెంప్టింగ్ అంటే ఉరి వేసుకొని ప్రయత్నం చేస్తారు. వెంటనే అమ్మా నాన్న ఎవరో పట్టుకొని తీయడమో, లేకపోతే 4 టాబ్లెట్లు మింగడమో, వెంటనే కక్కించడం లేదు. కాబట్టి ప్రతి 2 సెకండ్లకు ఒక వ్యక్తి ప్రపంచంలో ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్నాడు. ప్రతి 20 సెకండ్లకు ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతున్నారు. అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే సూయిసైడ్స్ అనేది ఒకప్పుడు మిడిల్ ఏజ్‌లో ఎక్కువగా ఉండేటివి. అంటే 30 ఏళ్ళు, 40 ఏళ్ళు. ఎందుకు? ఏదో వ్యాపారంలో నష్టం వచ్చిందనో, లేదా భార్యాభర్తలు పోట్లాడుకొని విడిపోయారనో, ఏదో విషయాలు అలాంటివి ఉండేటివి. లేదా దానికేదో క్యాన్సర్ వచ్చింది, నేను బతకనని చెప్పేసి బతుకుపోయిన ఆశపోయి ఆత్మహత్య చేసుకోవడం, ఇలా ఉండేటివి. కానీ ఇటీవల కాలంలో వచ్చిన ఒక డ్రాస్టిక్ మార్పు ఏంటి కదా 20 ఇయర్స్‌లో, ఆ మిడిల్ ఏజ్ నుంచి ఇట్ హాస్ షిఫ్టెడ్ టు ద యంగర్ జనరేషన్. బిట్వీన్ 15 అండ్ 30 ఇయర్స్‌లో ద సూసైడ్ రేట్ ఈస్ హైయెస్ట్ ఇన్ ద వరల్డ్. ఒకప్పుడు 40 ఏళ్ళప్పుడు ఉన్న సూయిసైడ్ రేటు ఇప్పుడు 10థ్ క్లాస్, ఇంటర్మీడియేట్, డిగ్రీ, జస్ట్ బిఫోర్ మ్యారేజ్ ఆర్ ఆఫ్టర్ మ్యారేజ్, ఈ వయసులో ఆత్మహత్యలు ఎక్కువైపోయాయి. ఎందుకు? ఇలాంటి కారణాల వల్ల. అకాడమిక్ ప్రెషర్ కావచ్చు, లవ్ బ్రేకప్స్ కావచ్చు, లేదా ఇంట్లో అమ్మా నాన్న గొడవలు కావచ్చు, ఆర్థిక రీజన్స్ కావచ్చు,
ఇట్లాంటి సమస్యలన్న యూత్‌లో సూసైడ్స్ బాగా పెరిగిపోతున్నాయి. ఇది ఒక ముఖ్యమైన వచ్చిన పరిణామం మానసిక సమస్యలు పెరిగేదానికి. అలాగే సైకియాట్రిస్ట్‌ల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది. అమెరికాలో ప్రతి 10,00,000కు జనాభాకు 100 మంది మాలాంటి డాక్టర్లుంటారు. 100 మంది. 10,00,000 పాపులేషన్‌కు. ఇండియాలో ప్రతి 100 10,00,000కు ముగ్గురు సైకియాట్రిస్ట్‌లే ఉన్నారు. ఓన్లీ 3 సైకియాట్రిస్ట్స్ ఫర్ 10,00,000 పాపులేషన్ ఇన్ అవర్ కంట్రీ. మేమున్నప్పుడైతే అది కూడా లేదు. ఇప్పుడు కనీసం నేను చెప్పినప్పుడు ఎండీ కోర్స్ ఎక్కడా లేదు ఆంధ్రప్రదేశ్‌లోని. ఇప్పుడు ఎండీ కోర్స్ అన్ని చోట్ల వచ్చింది. అంత అయినా గాని చాలా మంది చదివిన వాళ్ళు అమెరికాకు, యూకేకు, ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయారు. ఎందుకంటే అక్కడ ఈ సబ్జెక్ట్‌కి బాగా డిమాండ్ ఎక్కువ. పాశ్చాత్య దేశాలు. ఇంకా మన దేశంలో ఎంత సైకియాట్రీ అంటే ఏదో పిచ్చి, పిచ్చోళ్ళు, పిచ్చాసుపత్రి అని ఇంకా అపోహలు చాలా ఉన్నారు. కాబట్టి అక్కడ మాత్రం ఇంకా చాలా అవేర్‌నెస్ పెరిగింది. కాబట్టి సైకియాట్రిస్ట్‌ల సంఖ్య తక్కువగా ఉంది. దీనివల్ల రావాలంటే భయపడుతున్నారు. అలాగే యాక్సెసిబిలిటీ లేదు. ఏదో విజయవాడలో మేమున్నాం ఒక 20 మంది, 30 మంది మాలాంటి డాక్టర్లు. అదే మీరు చిన్న చిన్న ఊర్లకెళ్ళండి అసలు ఎవరు ఉండరు. ముక్కు డాక్టర్ ఉంటాడు, కంటి డాక్టర్ ఉంటాడు, కాన్పులు చేసే డాక్టర్ ఉంటారు. కానీ సైకియాట్రిస్ట్ మాత్రం కనపడడు. వెరీ రేర్ కమోడిటీ. ఎందుకంటే ఆ సీట్లు లేవు. సీట్లు ఉన్నా చదివే వాళ్ళు తక్కువ. అమ్మో! అదెందుకు మనకు ఎందుకంటే పెద్ద ఆదాయం కూడా ఉండదు. మేము గంట సేపు మాట్లాడితే ఒక 500 ఇస్తారు. అదే మీరు ఏదైనా ఎమర్జెన్సీ ఆపరేషన్ చేశారనుకోండి ఒక 10,000, 20,000 ఇస్తారు. కాబట్టి రెవెన్యూ కూడా తక్కువే. మాకు ఐసీయూ, ఆపరేషన్‌లు, ఆపరేషన్ థియేటరు, కుట్లు కుట్టేది, లేతే కడుపు కోసేది ఇలాంటియేమి ఉండవు. ఏదో సమస్య వస్తే ఒక గంట సేపు కూర్చొని మాట్లాడడము, సలహా చెప్పడము, ఏదో 2 అవసరమైతే 2 టాబ్లెట్స్ రాయడం ఇలాంటివి ఎక్కువుంటాయి. కాబట్టి ఇన్ని కారణాల వల్ల సైకియాట్రీ కూడా అంత గ్లామర్ లేకుండా పోయింది. ఇలాంటివన్నీ రకరకాల సమస్యలు. ఇకపోతే కారణాలు అసలెందుకు? కొత్త కొత్త రకాల జబ్బులేమో వచ్చాయని చెప్పాను. కారణాలంటే మనకు తెలిసిందే. అంటే సొసైటీలో వచ్చే మార్పులు గాని, కుటుంబంలో వచ్చే మార్పులు గాని, లేదా ఇంటి దగ్గర సరిగా అంటే పేరెంట్స్ పిల్లలకు సరైన క్వాలిటీ టైమ్ ఇవ్వకపోవడం. పేరెంట్స్ ఇంతకుముందు అలా కాదు. ఇంతకుముందు ఏదో హస్బెండ్ వర్క్ చేసేవాడు. భార్య ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకునేది. ఒకప్పుడు 4, 5 డికేడ్స్ బ్యాక్. ఇప్పుడు అలా కాదు. బోత్ హస్బాండ్ అండ్ వైఫ్ ఆర్ వర్కింగ్. బోత్ ఆర్ బిజీ. పిల్లల్ని కాలేజీకో, స్కూలుకో పంపిస్తారు. వాళ్ళకేదో కావాల్సిన అన్ని ఏర్పాటు చేస్తారు. డబ్బులు, గిబ్బులు, ఫీజులు, మంచి ఆటో ఏర్పాటు చేస్తారు. అన్నీ చేస్తారు గానీ, దే కాంట్ గివ్ క్వాలిటీ టైమ్ టు ద చిల్డ్రన్. కనీసం ఒక్కసారన్నా వాళ్ళతో రోజుకు ఒక అరగంట సేపు కూర్చొని మాట్లాడడము, ఒక్కసారన్నా కలిసి భోంచేయడం అనేది చాలా కుటుంబాల్లో జరగడం లేదు. మార్నింగ్ పిల్లలు ఎర్లీ మార్నింగ్ ఎళ్ళిపోతారు. వీళ్ళు పేరెంట్స్ ఆఫీస్‌కో ఎక్కడికో ఎళ్ళిపోతారు. సాయంత్రం పిల్లలొచ్చేటప్పటికి వీళ్ళింకా వచ్చుండరు. పిల్లలు పడుకున్న తర్వాత వాళ్ళొస్తారు. పాపం వీళ్ళు భోజనం గూడా ఈళ్ళు ఒకరే పెట్టుకొని తింటారు. లేకపోతే సర్వెంటో, ఆయానో, అమ్మమ్మో, నానమ్మో ఎవరో పెట్టేస్తారు. అంటే ఆ క్వాలిటీ టైమ్ అనేది ఇవ్వలేకపోతున్నాం. పిల్లలకు ముఖ్యంగా కావాల్సిందంటే మనీ, కంఫర్ట్స్ కంటే ముఖ్యంగా వాళ్ళతో కూర్చొని మంచిగా 4 మాటలు మాట్లాడడము, ఏదైనా వాళ్ళకు మంచి సందేశం చెప్పడము, లేదా వాళ్ళతో పంచుకోవడము. ఇలాంటివన్నీ కూడా పేరెంట్స్ నుంచి ఎంత వస్తే భవిష్యత్తులో వాళ్ళకు మానసిక సమస్యలు రాకుండా ఉంటాయి. అలా కాకుండా వాళ్ళంతకు వాళ్ళకి వదిలేసి కాలేజ్ ఫీజు కట్టాము, డొనేషన్ కట్టాము, మంచి ఆటో ఏర్పాటు చేసాము, మంచి డ్రెస్సులు ఇప్పించాము, మంచి బైక్ ఇప్పించాము, మంచి సెల్ ఫోన్ ఇప్పించాము. ఇంకేం చేయాలండి అంతకంటే? అది కాదు. అవన్నీ మెటీరియలిస్టిక్ కంఫర్ట్స్. సరైన వాళ్ళతో ఎమోషనల్ షేరింగ్, ఆ బాండింగ్ అనేది లేకపోతే మీరు మిగతా ఎన్నిచ్చినా ఇప్పుడు మనం చూసే సమస్యలకు ముఖ్య కారణం అదే. దే డోంట్ కేర్. పెద్దయిన తర్వాత ఈ లవ్ అఫేర్ అనో, ఇంకోటనో ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా అంతే. మీరు ఆ రోజు ఇది చేశారు, ఎందుకు చేశారు అంతే. కాబట్టి ఆ మధ్యలో ఉండే ఆ కమ్యూనికేషన్ అదంతా కూడా తగ్గిపోతా ఉంది. దానివల్ల ఇవన్నీ ఎక్కువగా వస్తున్నాయి. ఇంకా సినిమాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. మీడియా ప్రభావం, సినిమాల ప్రభావం. ఒకప్పుడు మేము చదువుకునేటప్పుడు గాని, చేసేప్పుడు గాని ఇంత సెక్సు, ఇంత వయలెన్సు, ఇంత క్రైమ్ ఉండే సినిమాలు లేవు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రావులు మీకు తెలియకపోవచ్చు. ఇక్కడున్న పెద్ద సీనియర్స్‌కి తెలియచ్చు. తెలుగులో మొట్టమొదటి ఏ సర్టిఫికేట్ మూవీ మీకు తెలుసు కదా! అడల్ట్స్. అంటే కొంచెం రొమాన్స్, సెక్స్ గాని, వయలెన్స్ గాని ఎక్కువ ఉన్నదానికి క్రైమ్ గాని ఏ సర్టిఫికేట్ ఇస్తారు. మామూలుగా ఉండే సినిమాలో యూ సర్టిఫికేట్ అని ఇస్తారు. తెలుగులో 1964లో 'మనుషులు మమతలు' అనే ఒక సినిమా వచ్చింది. నేనప్పుడు ఎయిత్ క్లాసో, నైన్త్ క్లాస్ చదువుతున్నాను స్కూల్‌లో ప్రొద్దుటూరులో. ఆ సినిమాకు అంతవరకు ఏ సర్టిఫికేట్ అనేది తెలుగు సినిమాలో ఎక్కడ లేదు. దానికి మొట్టమొదటిసారి సెన్సార్ బోర్డ్ వాళ్ళు చాలా రోజులు అబ్జెక్షన్ చెప్పి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఎందుకయ్యా అంటే మీరు ఆశ్చర్యపోతారు. నాగేశ్వరరావు, సావిత్రి, జగ్గయ్య దాంట్లో యాక్టర్సు. సావిత్రిని జగ్గయ్య పెళ్లి చేసుకుంటాడు. మీకు అసలు సావిత్రి ఎవరో, జగ్గయ్య ఎవరో తెలియకపోవచ్చు జనరేషన్. బట్ తెలుసు కదా! మహానటి. అయితే జగ్గయ్య ఒక పెద్ద కాంట్రాక్టరు. బాగా సంపాదిస్తూ ఉంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నాళ్ళకు ఒక వేశ్యతో అతనికి పరిచయం ఏర్పడుతుంది. ఎవరో తీసుకెళ్ళి పరిచయం చేశారు. రాజశ్రీ అనే ఒక యాక్ట్రెస్ వేశ్యగా ఏసింది ఆ సినిమాలో. ఏస్తే ఇతను రోజు కాంట్రాక్ట్ నుంచి వచ్చి, ఆఫీస్ నుంచి వచ్చి చక్కగా ఆహ్, నీట్‌గా స్నానం గినం చేసి డ్రెస్ చేసుకొని ఆ వేశ్య దగ్గరికెళ్ళి ఎప్పుడో మిడ్‌నైట్ 1:00 ఇంటికొస్తాడు. అక్కడ పోయి అక్కడ బ్రాందీనో, విస్కీనో తాగి కొంతసేపు ఆ అమ్మాయితో స్పెండ్ చేసి ఇంటికొస్తాడు. పాపం భార్య సావిత్రి చాలా ట్రెడిషనల్ హౌస్ వైఫ్. భర్త కోసం రోజు ఎదురు చూస్తా ఉంటది. ఈయన ఎప్పుడో 1 గంటకు వస్తాడు. చూసి చూసి వచ్చి నిద్రపోతాడంతే. భోజనం కూడా చేయడు. అక్కడ ఏదో తినేసి వస్తాడు.
భార్యకు చాలా బాధ కలుగుతుంది. ఇదేంటిది నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు, ఆఖరికి ఇలా తిరుగుతున్నాడు అని చెప్పేసి చాలా చెప్పి చూస్తుంది. వెళ్ళకుండా ఉంచాలని ట్రై చేస్తుంది భర్తను. వినడు. ఆఖరికి ఏం చేస్తుంది సావిత్రి ఒకరోజు ఆ వేశ్య ఇంటికెళ్తుంది. ఎళ్లి ఆమెను అడుగుతుంది. "ఎందుకు నా భర్త నీ దగ్గరికి వస్తున్నాడు? నీలో ఉండే స్పెషల్ ఏంటి? నాలో లేనిది ఏంటి? చెప్పు" అని అడుగుతుంది డైరెక్ట్‌గా ఫేస్ టు ఫేస్. "వై మై హస్బాండ్ ఈస్ కమింగ్ టు యూ? వాట్ ఈస్ సంథింగ్ స్పెషల్ ఇన్ యూ?" ఆమె అంటుంది, "మీరు ట్రెడిషనల్ హౌస్ వైఫ్స్. నేను కాదు. ఐ యామ్ ఎ కమర్షియల్ సెక్స్ వర్కర్. మీకు మీ భర్త ఆరోగ్యం ముఖ్యం. ఆయనకు మంచి తిండి పెట్టాలి, మంచిగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, అన్నీ మంచిగా ఉండాలని చూసుకుంటారు. ఆయన విస్కీ తాగాలన్నా, బ్రాందీ తాగాలన్నా మీరు అంత ఈజీగా ఒప్పుకోరు. వి ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ దట్. మాకు కావాల్సింది మనీ. వస్తాడు ఒక 500 1000 ఇస్తాడు. ఆయనకు బ్రాందీ కావాలంటే బ్రాందీ ఇస్తాము, విస్కీ కావాలంటే విస్కీ ఇస్తాము. ఆయనకి ఎలాంటి సెక్స్ కావాలో సెక్స్‌లో రకరకాల వెరైటీస్ కావాలంటే మేము ఇస్తాం. మీరు అలా కాదు కదా! ట్రెడిషనల్‌గా ఒక పద్ధతి ప్రకారం ఉంటారు భార్యాభర్తలు ఎలా ఉండాలో. అందుకే మీ భర్త నా దగ్గరికి వస్తున్నాడు. నువ్వు అర్థం చేసుకో. ఇందుకే నీ భర్త హి ఈస్ కమింగ్ టు మీ. వాటెవర్ హి వాంట్స్ ఐ యామ్ గివింగ్. బట్ యూ ఆర్ నాట్ యూ కాంట్ గివ్ దట్ బికాజ్ యూ ఆర్ ఓన్లీ హౌస్ వైఫ్. ట్రెడిషనల్ హౌస్ వైఫ్ అంటుంది. అంటేనే పాపం సావిత్రి ఏం చేస్తుందంటే ఇంటికెళ్ళి నెక్స్ట్ డే ఈమె కూడా ఒక వేశ్యలాగా తయారవుతుంది. అంటే మామూలుగా ఉండే కట్టుబొట్టు కాకుండా ఒక వేశ్యలాగా డెకరేట్ చేసుకొని ఆ విధంగా సెక్సీగా గ్లామరస్‌గా ఉండాలని చేసి ఆయన వచ్చి పోతుంటే అడ్డుపడుతుంది ఎళ్ళొద్దని. అంటేనే జగ్గయ్య నో ఐ హావ్ టు గో అంటాడు. నీకేం కావాలంటే మరి నేను తాగుతాను నువ్వు తాగవు కదా అంటాడు. అంటే అక్కడ కంపెనీ ఇస్తుంది వేశ్య ఇతనికి. నేను ఇస్తాను నేను కూడా తాగుతానంటుంది. నేను కూడా పాట పాడతానంటుంది. నేను కూడా నీతో పాటు డాన్స్ చేస్తానంటుంది. సరే వాట్ హి వాంట్స్ ఈస్ థట్. సరే కూర్చోబెట్టి వ్యాట్ 16 అనే ఒక విస్కీ ఆ కాలంలో ఫేమస్ అది పోస్తే ఈమె కూడా గ్లాస్‌లో పోస్తే నేను తాగలేనంటుంది. నో మరి అదే కదా చెప్పావు. నువ్వు తాగకపోతే నేను మళ్ళీ అక్కడికి పోతానంటాడు. కానీ ఆయన కోసం వేశ్య దగ్గరికి వెళ్ళేది ప్రివెంట్ చేసేదాని కోసం ఈమె కూడా తాగుతుంది. ఆ ఒక్క సీన్ కోసం తెలుగులో మొట్టమొదటిసారి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు ఆ సినిమా. ఇప్పుడు చూడండి ఎలా ఉన్నది ఏ సర్టిఫికేట్. అంటే ఒక ఇండియన్ సొసైటీలో, ఒక తెలుగు సొసైటీలో ఒక హౌస్ వైఫ్ డ్రింక్ తాగడం అనేది చాలా అబ్జెక్షనబుల్‌గా చూసారు ఆ రోజు సెన్సార్ బోర్డ్ వాళ్ళు. దానికి ఏసరిచ్చారు. ఈ రోజు ఎలా ఉన్నాయి? ఎంత వయలెన్స్, ఎంత సెక్స్, ఎంత ఓపెన్ న్యూడిటీ ఇవన్నీ. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇలాంటి సినిమాల ప్రభావం వల్ల కూడా కిడ్నాప్ చేయాలంటే యూట్యూబ్‌లో చూసి చేస్తున్నారు. రేప్ చేయాలంటే చేస్తున్నారు. మర్డర్స్ చేయాలంటే చేస్తున్నారు. ఎలా చేసావురా ఈ మర్డర్ అంటే నేను యూట్యూబ్‌లో చూసానండి అంటున్నాడు. రకరకాలు. అలాగే ఇంకోటి చెప్తా అంటే సినిమాల ప్రభావం మనుషుల మీద సార్ పర్వాలేదా? సినిమాల ప్రభావం ఎలా ఉంటుంది యూత్ మీద? ఇప్పుడు మా ఏజ్ వాళ్ళు ఎలాంటి సినిమా చూసినా నథింగ్ కెన్ టచ్ అస్. కానీ మీ ఏజ్ ఈజ్ వెరీ వైట్ పేపర్. మీ మైండ్ అంతా బ్రెయిన్ కూడా ఒక వైట్ పేపర్ లాంటిది. ఏది చూసినా వెంటనే దాని మీద ప్రింట్ అయిపోతుంది. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 'మరో చరిత్ర' అనే ఒక సినిమా వచ్చింది. కమల్ హాసన్, సరిత, బాలచందర్ మూవీ. ఇది కూడా చాలా మందికి తెలియదు యంగ్‌స్టర్స్‌కు. దాన్ని తెలుగులో దాదాపు ఒక 40 ఇయర్స్ బ్యాక్ వచ్చింది. దట్ వాస్ ఎ సూపర్ డూపర్ హిట్. దాంట్లో ఏంటంటే కమల్ హాసన్ ఒక తమిళియన్. వాళ్ళు ఫ్యామిలీ వైజాగ్ వస్తారు. సరిత ఇది తెలుగు గర్ల్. ఒకరు వెజిటేరియన్, ఒకరు నాన్ వెజిటేరియన్ ఫ్యామిలీస్. అంటే బ్రాహ్మిన్, నాన్ బ్రాహ్మిన్. వీళ్ళిద్దరు నైబర్స్‌గా ఉండి కమల్ హాసన్ లవ్స్ సరిత. ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ ఈ బ్రాహ్మిను, నాన్ బ్రాహ్మిను లేదా వాళ్ళు తమిళియన్స్ వీళ్ళు తెలుగు వాళ్ళని చెప్పేసి పెద్దవాళ్ళు ఎవరు ఒప్పుకోరు ఆ పెళ్లికి. ఒప్పుకోపోతే చాలా గొడవ జరుగుతాయి. అవును ఇది అయిపోయిన తర్వాత ఆఖరికి ఇంకేం చేసేలేక ఒక 1 ఇయర్ మీరిద్దరు దూరంగా ఉండండి. నో కమ్యూనికేషన్, నో టాకింగ్, నథింగ్. 1 ఇయర్ తర్వాత కూడా మీరు ఇలాగే గట్టిగా ఉంటే అప్పుడు మేము ఆలోచిస్తామంటారు పెద్దవాళ్ళు. సరే చూద్దామని చెప్పేసి ఉంటారు. ఈ సినిమా స్టోరీ ఐయామ్ టెల్లింగ్ 'మరో చరిత్ర.' చివర్లో ఏమవుతుందంటే ఆ 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఇద్దరు కలుసుకునేటప్పుడు ఒక రౌడీసు ఆ అమ్మాయిని వస్తూ ఉంటే వైజాగ్ బీచ్‌లో షూట్ చేశారు ఈ సినిమాను బాలచందర్ డైరెక్షన్‌లో. వస్తూ ఉంటే కొంతమంది రౌడీస్ ఆ అమ్మాయిని పట్టుకొని రేప్ చేసి ఆ అమ్మాయిని హింసిస్తారు. తర్వాత కమల్ హాసన్ అడ్డొస్తే వాడిని కూడా కొడతారు హీరోని. తర్వాత ఇద్దరు కలుస్తారు. కలిసిన తర్వాత అయినా పెళ్లి చేసుకుందామంటే ఆమె ఒప్పుకోదు. లేదు నేను ఆమె స్పాయిల్డ్ గర్ల్. నన్ను రేప్ చేశారు. నేను నీకు తగనని చెప్పేసి ఏడ్చి బాధపడి చివరిలో ఇద్దరు టాప్ ఆఫ్ ది హిల్ వైజాగ్‌లో ఆ బీచ్‌లో టాప్ ఆఫ్ ది హిల్ నుంచి చేయిలో చేయి వేసి ఇద్దరు కలిసి సముద్రంలో పడి సూసైడ్ చేసుకొని చనిపోతారు. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది స్టోరీ. ఈ సినిమా తెలుగులో రిలీజ్ అయినప్పుడు నథింగ్ హ్యాపెండ్. ఇట్ వాస్ ఎ సూపర్ డూపర్ హిట్ బై బాలచందర్. ఇదే సినిమా 'ఏక్ దూజే కే లియే' అని మళ్ళీ హిందీలో తీశారు. సేమ్ బాలచందర్. ఒక 1 ఇయర్ తర్వాత. తీస్తే ఏమైందంటే, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత వితిన్ 1 ఆర్ 2 వీక్స్ మోస్ట్ ఆఫ్ ది నార్త్ ఇండియాలో ఎవరైతే అమ్మాయి, అబ్బాయి అక్కడ లవ్ అఫైర్స్ లవ్‌లో బ్రేక్ అయ్యి ఉన్నారో వాళ్ళందరూ టాప్ ఆఫ్ ది హిల్, టాప్ ఆఫ్ ది అపార్ట్మెంట్‌కెళ్ళి ఇంక మన జీవితం ఉంది అని చేయిలో చేయి వేసి పైనుంచి దూకి చచ్చిపోయారు. సో ఇట్ ఈస్ ఎ రియల్ స్టోరీ ఐ యామ్ టెల్లింగ్. కనీసం ఒక 10, 12 మంది అమ్మాయిలు, అబ్బాయిలు యంగ్‌స్టర్స్ సేమ్ సినిమాలో క్లైమాక్స్ సీన్ ఎలా ఉందో అలాగే చనిపోయి ఎందుకంటే ఇంక మన ఇద్దరం చేసుకోలేము పెళ్లి పెద్దవాళ్ళు ఒప్పుకోరు కాబట్టి ఇద్దరం కలిసి చచ్చిపోదామని అదే ప్రకారం చేశారు. అంటే బీచ్ ఉంటే కొండ పైకి ఎక్కడము లేదంటే టాప్ ఆఫ్ ది అపార్ట్మెంట్ 10వ అంతస్తు పై నుంచి ఇద్దరు పడి చచ్చిపోయారు. ఇది చూసిన తర్వాత చాలా మంది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ హిందూకి లెటర్స్ రాశారు. బాలచందర్ లాంటి ఒక ఇంటెలెక్చువల్ డైరెక్టర్ ఈజ్ ద వే యూ ఆర్ గివింగ్ ద మెసేజ్ టు ద యంగ్‌స్టర్స్. అంటే లవ్‌లో ఫెయిల్ అయితే చచ్చిపోండా, సూసైడ్ చేసుకోండా,
నీవు చేసిన మెసేజ్ వలన అందరూ చాలా మంది చచ్చిపోతున్నారయ్యా, నీకెంత పాపమయ్యా అని చెప్పేసి చాలా క్రిటికల్‌గా లెటర్స్ రాశారు. రాస్తానే అదే సినిమా తెలుగులో రిలీజ్ అయింది 1 ఇయర్ బ్యాక్. ఎవరు మన ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు చనిపోతే మన వాళ్ళంతా కట్టేవాళ్ళనమాట. పాపం నార్త్ ఇండియాలో వాళ్ళంతా బకరాలు ఉన్నట్టుంది వాళ్ళు పోయారు. బాలచందర్ ఫెల్ట్ వెరీ గిల్టీ. అదేంటి మీరేదో సినిమాని తీశాను, తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక్కడ ఎవరు పోలేదు మీరేంది అంటే, ఏమో మరి అలా జరిగిందని చెప్పేసి ఆయన మాత్రం చాలా ఫీల్ అయిపోయి, ఆయన మళ్ళీ చెన్నైలో కొంచెం సైకాట్రిస్ట్ తీసి ఇంకో సినిమా తీశాడు. అంటే ఆయన ప్రాయశ్చిత్తమలాగా ఆ గిల్ట్‌ని ఓవర్‌కమ్ చేసుకొని ఏమని అంటే జీవితంలో ఏదైనా ఫెయిల్ అయినా దెబ్బతిన్నా ఆత్మహత్య పరిష్కారం కాదు. దానికి వేరే ఆప్షన్స్ చేయాలని ఏదో సినిమా తీశాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, అంటే ఒక సినిమా యొక్క ప్రభావం ఎలా ఉంటుంది? ఆ 'మనుషులు మమతలు' సినిమా ఎందుకో చెప్పింది కానీ, ఈ సినిమా కానియండి సినిమాలు, మీడియా ప్రభావం యూత్ పైన, యంగ్‌స్టర్స్ పైన అంత ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంది. కాబట్టి సినిమాల వల్ల కూడా మన మైండ్ సెట్ అనేది మారుతూ ఉంటుంది. అనేదానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇకపోతే రకరకాల కారణాలు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే టెక్నాలజీ. ఇప్పుడొచ్చిన టెక్నాలజీ గాని ఇంతకుముందు ఇంత టెక్నాలజీ లేదు. ఈ వాట్సాప్‌లు, ఇంటర్నెట్, ఐప్యాడ్‌లు వీటన్నిటిలో ఏంటి చాటింగ్ ఎక్కువ. అసలు అమ్మాయికి ఎవరో తెలీదు, అబ్బాయికి ఎవరో తెలీదు. కానీ లవ్‌లో పడతారు త్రూ సెల్ ఫోన్ అంతే. ఇద్దరు ముఖం కూడా చూసుకోరు. ఓన్లీ వర్చువల్ లవ్. ఎప్పుడో 2 ఏళ్ల తర్వాత కలుసుకుంటారు. అప్పుడు డీప్ లవ్‌లో ఉంటారు. పెళ్లి చేసుకోవాలనుకుంటారు. వద్దంటే గొడవలు. అంటే ఈ డిజిటల్ టెక్నాలజీ ఎక్కువ కావడం వల్ల కూడా ఇవన్నీ ఇలా రకరకాలుగా వస్తున్నాయి. కాబట్టి మనలో ఏంటంటే మనుషులు ముఖ్యంగా తృప్తి అనేది, సంతోషం అనేది తగ్గిపోతా ఉంది. ఒకప్పుడు చిన్న చిన్న విషయాలకే చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. చిన్న ఆనందాలే మేము చిన్నప్పుడు. ఇప్పుడు అలా కాదు, పెద్ద పెద్దవి వచ్చినా గాని మనిషిలో తృప్తి అనే ఆనందం అనేది లేదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 99 క్లబ్ అనే ఒక స్టోరీ ఉంది. మీకు కొంతమంది తెలిసే ఉంటుందేమో. ఏంటంటే ఒక రాజుగారు ఉండేవారు పూర్వకాలంలో. ఆ రాజు ప్రతిరోజు సాయంత్రం మారువేషంలో రాజు, మంత్రి ఇద్దరు కలిసి మారువేషంలో వాళ్ళ గ్రామాన్ని తిరిగేవాళ్ళు. దూరం వేసుకొని ఏమని, ప్రజలు ఎలా ఉన్నారు ఏంటి, మా రాజ్యంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు లేదా, తృప్తిగా ఉన్నారు లేదా అని చూద్దామని చెప్పేసి మారువేషంలో తిరిగేవాళ్ళు. వీళ్ళు రోజు వెళ్తూ ఉంటే ఒక గుడిసె దగ్గర, అవుట్‌స్కర్ట్స్‌లో విలేజ్‌లో గుడిసె దగ్గర ఒక చిన్న హట్ ఉండేది. నొలక మంచం వేసుకొని పూర్ పీపుల్ హస్బెండ్, వైఫ్, ఇద్దరు కిడ్స్. వాళ్ళు రోజు కూర్చొని వీళ్ళు పోతూ ఉంటే అక్కడ పాటలు పాడుకుంటా, ఎగురుతా మళ్ళీ సాయంత్రం వచ్చేటప్పుడు అలాగే ఉండేవాళ్ళు. ఎంజాయ్ చేసేవాళ్ళు. అంటే వాళ్ళకుండేది ఒక నులక మంచము, ఒక చిన్న గుడిసె అంతే. కరెంట్ లేదు, ఏం లేదు. ఆ కాలంలో వాళ్ళు ఆడుకుంటా చేస్తా సరదాగా ఉండేవాళ్ళు. ఈ రాజు మంత్రిని అడుగుతాడు. "ఏంటయ్యా మనకింత రాజ్యం ఉంది, ఇంతమంది సర్వెంట్స్ ఉన్నారు, ఇంత ప్రాపర్టీ ఉంది, ఇంతమంది సామంతులున్నారు. అయినా ఎప్పుడు మనశ్శాంతిగా ఉండదు. అలజడి. వాడొచ్చి కొడతాడేమో, వీడొచ్చి దండయాత్ర చేస్తాడేమో అంటారు. ఇక్కడ ఎవరో చేశారంటారు. ఇంతమంది రాణులతో తలకాయ నొప్పి రకరకాలున్నాయి. వీళ్ళేంది ఇంత హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి ఏం తినేదానికి కూడా లేదు. కానీ ఎప్పుడు చూసినా ఆనందంగా ఆడుతూ, పాడుతూ ఉన్నారయ్యా. ఏంటి వాట్ ఈస్ ద రీజన్" అని అడుగుతాడు. అంటే "స్వామి నీకు చెప్తానులే 2 రోజుల తర్వాత" అంటాడు మంత్రి. సరే 2 రోజుల తర్వాత మళ్ళీ వస్తే ఈ మంత్రి ఏం చేశాడు, ఒక చిన్న బ్యాగ్‌లో 99 గోల్డ్ కాయిన్స్, 99 గోల్డ్ కాయిన్స్ వేసి ఆ గుడిసె వెనకాల పెరట్లో వదిలేసి వెళ్ళిపోతాడు ఒక నైట్ వచ్చి. సరే ఈళ్ళు పొద్దున్న లేచి చూసేటప్పటికి ఈ భార్యాభర్తలు రైతు వాళ్ళు ఆ భార్యకు కసువు ఊడుస్తా ఉంటే అక్కడ ఆ బ్యాగ్ కనపడుతుంది. ఏంటో బ్యాగ్ కనపడింది కానీ ఓపెన్ చేస్తే దాంట్లో బంగారు నాణేలుంటాయి. అమ్మో! బంగారు నాణేలు దేవుడేదో మాకు అదృష్టం తెచ్చిచ్చాడని చెప్పేసి ఆమె తీసి అన్ని ఇచ్చితే 99 ఉంటాయి. అదేంటిది ఉంటే 100 అన్నా ఉండాలి. అంతేగాని 99 ఎలా ఉన్నాయి? సంథింగ్ ఈస్ మిస్సింగ్. వన్ ఈస్ మిస్సింగ్ అని వాళ్ళ హస్బెండ్‌కి చెప్తుంది. ఇంగ హస్బెండు, ఆమె, ఇద్దరు పిల్లలు లాంతర్లు పట్టుకొని, క్యాండిల్స్ పట్టుకొని ఇంగ మార్నింగ్ టిఫిన్ తిరిగిందే ఆ గుడిసె చుట్టూరు. మళ్ళీ రాజు మంత్రి వస్తారు. ఇదేందయ్యా నిన్న వరకు పాటలు పాడుతూ ఎంతో హ్యాపీగా ఉన్నారు. ఇవాళ చూసి 24 గంటలు ఏదో సెర్చ్ చేసుకుంటూ తిరుగుతా ఉన్నారు. ఆ ఒక్క కాయిన్ కోసం. అంటే అయ్యా నేను అదే కదా చెప్పింది. 99 కాయిన్స్ వచ్చాయని దే ఆర్ నాట్ హ్యాపీ. ఆ ఒక్క కాయిన్ ఏదైతే రాలేదో అది ఎక్కడుందని దాని కోసం వెతుకుతున్నా. ఇదేనయ్యా మనిషికి అశాంతికి. నువ్వు కూడా అంతే కదా! ఇన్ని రాజ్యాలున్నా, ఇంత ఉన్నా ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకా ఏదో దండయాత్ర చేయాలి, ఇంకొకరిని వాడిని కొట్టాలి, ఈడిని కొట్టాలంటున్నావు. కాబట్టి మనిషి యొక్క అన్‌హ్యాపీనెస్‌కు, ట్రాజడీస్‌కు మనిషిలో తృప్తి లేకపోవడము, సంతోషం లేకపోవడము అనేది ముఖ్య కారణము అని అంటాడు. అంటే మనలో కూడా పోను పోను దేర్ ఇస్ నో లిమిట్. అమెరికా ఎళ్ళాలి, లండన్‌కెళ్ళాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి. ఉన్న దాంట్లో తృప్తి ఉండదనమాట. ఈ తృప్తి, సంతోషం అనేది లేకపోతే మనిషికి ఎప్పుడు అశాంతి ఉంటుందనేది. మనలో 2 రకాల మనుషులుంటారు. టైప్ ఏ అండ్ టైప్ బి పర్సన్స్ సైకాలజీ ప్రకారం. టైప్ ఏ పర్సన్స్ అంటే ఏంటంటే 24 గంటలు వాళ్ళు వర్కహాలిక్స్. వాళ్ళకి 24 గంటలు సరిపోదు. ఎప్పుడు పని చేస్తూనే ఉంటారు. వాడు ఆఫీస్‌కి పోయి ఇంటికొచ్చినా ఇంట్లో కూడా ఆఫీస్ ఫైల్స్ చేస్తూ ఉంటాడు. వర్కహాలిక్స్ అనమాట. టైప్ బి అని ఇంకో రకం ఉంటారు. వీళ్ళేంటంటే ఆఫీస్‌లో కూడా ఆఫీస్ పని చేయరు. ఎప్పుడు క్యాంటీన్‌లో చెట్ల కింద తిరుగుతా ఉంటారు. వీడు టైప్ బి. అయితే తమాషా ఏంటంటే టైప్ ఏ వాళ్ళు లైఫ్‌లో బాగా పైకొస్తారు. ఎందుకంటే వాడు వర్కహాలిక్ ఎప్పుడు పని చేస్తా ఉంటాడు. ఎప్పుడు చదువుతూ ఉంటాడు, ఎప్పుడు రాస్తూ ఉంటాడు. అది చేయాలి, ఇది చేయాలి వస్తాడు. కానీ వీళ్ళకి హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తాయి. అది పెద్ద డేంజర్. అంటే
లైఫ్లో పైకి వస్తాడు కానీ తొందరగా హార్ట్ అటాక్ వస్తుంది, ఎందుకంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటాడు. టైప్ బి వానికి హార్ట్ అటాక్ కాదు, ఏమీ రాదు. వాడు ఏ పని చేయడు, ఆఫీస్లో కబుర్లు చెప్పుకుంటూ ఉంటాడు, ఇంట్లో హ్యాపీగా టీవీ చూస్తాడు, అంతే తప్ప ఎప్పుడు ఫ్రెండ్స్ సరదాలు పేకాట క్లబ్బులు కిల్లీలు నమ్ముకుంటూ తిరుగుతూ హ్యాపీగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు తప్ప ఏది చేయడు. కాబట్టి టైప్ ఏ టైప్ బి అనేది కూడా ఒక రకమైన మనస్తత్వాల భాగము. అంటే మనకు టైప్ ఏ ఉండకూడదని కాదు, ఏదైనా ఒక వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది తెలుసుకోవాలి. ఇంకోటి ఏంటి, ఐక్యూ ఈక్యూ అనేది కూడా తెలుసుకోవాలి ఈ కాలం స్టూడెంట్స్. ఐక్యూ అంటే ఏంటి, ఈక్యూ అంటే ఎమోషనల్ కోషెంట్. అంటే మీకు మ్యాథమెటిక్స్లో 100కి 100 రావాలంటే ఐక్యూ ముఖ్యం, ఫిజిక్స్లో 100కి 96 రావాలంటే ఐక్యూ ముఖ్యం. అంటే మీ బ్రెయిన్ బాగా యాక్టివ్గా ఉండి మంచిగా ఉంటే మీకు ఐక్యూ బాగున్నట్టే. కానీ మ్యాథమెటిక్స్లో 100కి 100 వచ్చిన వాళ్ళు ఫిజిక్స్లో 100కి 95 వచ్చిన అందరూ లైఫ్లో సక్సెస్ అవుతారంటే గ్యారంటీ లేదు. ఇంతకుముందే మనకు సుధాకర్ గారు చెప్పారు, వాళ్ళ బ్యాచ్లో ముగ్గురు టాప్లో చదువుకోనండి, ముగ్గురు సూసైడ్ చేసుకొని చనిపోయారని చెప్పేసి. మామూలుగా పొటాపొటిగా పాస్ అయిన అందరూ లైఫ్లో బాగా సక్సెస్ అయిపోయింటారు. అంటే ముఖ్యమైనది ఏంటంటే ఐక్యూ ముఖ్యమే. ఎంతవరకు ముఖ్యం, మీరు డిగ్రీ పాస్ అయ్యి పీజీ పాస్ అయ్యి ఉద్యోగం వచ్చి లేదా వ్యాపారం పెట్టుకొని లైఫ్లో ఐక్యూ ముఖ్యం. ఒకసారి మీరు లైఫ్లో ఎంటర్ అయిన తర్వాత ఐక్యూ యొక్క రోల్ లేదు, ఈక్యూ ముఖ్యం. ఈక్యూ అంటే ఏంటి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, అది ఎమోషనల్ క్వశ్చన్. అంటే నలుగురితో ఎలా అడ్జస్ట్ కావాలి, మన భావోద్వేగాలు ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అంటే కోపం ఎక్కువ ఉంటే ఎలా తగ్గించుకోవాలి, ఇతరులను ఎలా అర్థం చేసుకోవాలి, ఇతరులతో ఎలా సర్దుకుపోవాలి, ఇంట్లో వాళ్ళతో ఎలా సర్దుకుపోవాలి, భార్యా పిల్లలతో, ఆఫీస్లో ఎలా ఈ ఈ ఎవరైతే ఇలాంటి పాయింట్స్, ఇలాంటి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ బాగా ఉంటుందో అలాంటి వాళ్ళు రేపు లైఫ్లో అల్టిమేట్ గా సక్సెస్ అవుతారు. అంతేకాని మీకు మ్యాథమెటిక్స్ లో 100కి 100 వచ్చాయనా, గోల్డ్ మెడల్ వచ్చింది, యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నో, దేర్ ఇస్ నో గ్యారంటీ. అది తక్కువైన మీకు 100కి 50 ఇచ్చినా చాలు మ్యాథమెటిక్స్ లో, కానీ మీలో ఎమోషనల్ కోషెంట్ బాగా ఉంటే మీరు లైఫ్ లో చాలా పైకి వస్తారు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. కృష్ణుడు సత్యభామ మీకు తెలుసు కదా, ఎవరు సత్యభామ, ఎంతమంది భార్యలు కృష్ణుడికి? సరే, అంటే ఇది అందరికీ తెలుస్తుంది కాబట్టి చెప్తున్నా. ఒకసారి ఈ కృష్ణుడు పారిజాత పుష్పం అని ఒకటి ఉంటుంది ఇంద్రలోకంలో, అది చాలా ప్రెషస్, సంవత్సరానికి ఒకే ఒక పుష్పం వస్తుంది, అది మైథాలజీ ఇది. ఒకసారి కృష్ణుడు పోయి ఇంద్రుడిని జయించి ఆ పారిజాత పుష్పాన్ని తీసుకొని వస్తాడు. వచ్చినప్పుడు ఈయనకి 8 మంది భార్యలు కదా, 8 మంది భార్యలు అంటే నాకు ఇస్తాడు ఆ పారిజాత పుష్పం, ఎందుకంటే నేనే ఆయనకి ఇష్టమైన భార్యను, నేనే ఇష్టమైన అందరూ అనుకుంటారు. సత్యభామ కూడా అలాగే అనుకుంటుంది, రుక్మిణి అలాగే అనుకుంటుంది. కానీ ఆఖరి కృష్ణుడు ఎవరికి ఇస్తాడు, అది రుక్మిణికి ఇస్తాడు, సత్యభామకి ఇవ్వడు, రుక్మిణికి ఇస్తాడు. ఇచ్చిన వెంటనే సత్యభామకు తెలిసిపోతుంది. దాసి పోయి చెప్తుంది, అమ్మ కృష్ణుడు మీ అయ్యగారు పారిజాత పుష్పం ఆమెకి ఇచ్చారమ్మా అంటే మీకు అలుగుతుంది అలక. అంటే అన్నం తినకుండా హంగర్ స్ట్రైక్, మాట్లాడకుండా తలుపులు వేసుకొని బెడ్రూమ్లో అలా పడుకొని ఉంటుంది, 2-3 రోజులైనా బయటికి రాదు. కృష్ణుడికి వెళ్ళి చెప్తారు, అయ్యా తమ సత్యభామ గారు అలిగారు సార్, ఎందుకంటే పారిజాత పుష్పం మీరు ఆమెకి ఇచ్చారంటే మీకు ఇవ్వలేదు, మరి ఏం చేస్తారా, ఉండేది ఒక్కటే కదా, ఒకటి ఎంతమందికి ఇవ్వను నేను అంటాడు. ఆయన పాపం, ఆయన బాధ అయింది. సరే సరే అని చెప్పేసి ఏదో చేయండి, 3 రోజుల నుంచి పాపం అందరి స్ట్రైక్లో ఉందామో, మీరు వచ్చేదైనా సముదాయించండి అంటే కృష్ణుడు వస్తాడు, సత్యభామ బెడ్రూమ్కి వస్తాడు. ఈయన చూస్తేనే అని అటు తిరిగి పడుకుంటుంది. ఆయన పడుకుంటానే ఈయన ఏం చేశాడు పాపం, కృష్ణుడు చాలా పెద్ద ఇంటెలిజెంట్, అదే ఎమోషన్ అని చెప్పబోతున్నా. ఈయన ఏం చేసిన, ఆమె కాళ్ళ దగ్గర కూర్చుంటాడు, కూర్చొని కాళ్ళు నొక్కుతాడు. ఏం చేశాడు పాపం, ఒక్కోసారి మొగుళ్ళకి తప్ప ఈ బాధలు, భార్య అలిగినప్పుడు ఆ కాళ్ళు నొక్కుతా ఉంటే ఆమె ఇంకా కోపంగా ఒకసారి కాలుతో తంతుంది కృష్ణుని తల మీద, తంతానే కిరీటం పోయి అంత దూరంలో పడుతుంది. కెన్ యూ ఇమాజిన్, ఈ కాలంలో ఎవరైనా మీరు మీ మొగుళ్ళను తంతే ఏం జరుగుతుంది, ఊహించుకోండి, నేనేం చెప్పను. 1, 2, 3, 4. కృష్ణుడు ఏం చేశాడు అంటే వెంటనే మీరు ఈ కాలంలో అయితే డైవర్స్ నోటీసు, సూట్ కేసు చదువుకుని మీ అమ్మగారికి వెళ్ళిపోవడము, అది ఇద్దరు కొట్టుకోవడము రక్కుకోవడం ఏదో జరిగిపోతుంది. కృష్ణుడు ఏం చేశాడు తెలిసిన, తన్నిన తర్వాత మెల్లగా కింద తీసి పెట్టుకొని ఓకే సత్య బై బై అని చెప్పేసి ఒక స్మైల్ తో, ఈమెమనుకుంటుంది వచ్చి మళ్ళీ ఏదో చేస్తాడు అనుకుంటుంది, కానీ వాడు ఓకే సత్య బై బై అంటాను, ఏంట్రా వీడు ఇలా ఉన్నాడని చెప్పేసి, వీడంతా మాయలోడు అని చెప్పేసి ఆమె సరే జమున, సత్యభామ జమున రోల్ చాలా బాగా చేసింది ఆ సినిమాలో. సరే అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇదే కృష్ణుడు చివరి సీన్ లో, అదే సినిమాలో కృష్ణ తులాభారం అని ఒక సీన్ వస్తుంది. అంటే కృష్ణుని బరువు తూకం వేయాలి భార్యలందరూ, ఎవరి ఎక్కువ తూగుతారో వాళ్ళకు, అంటే వాళ్ళ పైన మంచి ప్రేమ ఉన్నట్టు వాళ్ళ లెక్క అని, సత్యభామ తన దగ్గర ఉన్న ప్రాపర్టీ, డైమండ్స్, నెక్లెస్, వడ్డానాలు అవి మొత్తం అన్ని తెచ్చి ఆ బ్యాలెన్స్ లో పెడుతుంది. అయినా తూగడు. తూగిపోతే ఈ సత్యభామ కోపం వస్తుంది, ఏదో మాయ చేస్తున్నాడు, ఏంటి వాడి బరువు 70 కేజీలు ఉంటాడు కృష్ణుడు, నాకు తెలియదు ఆయన బరువు, నేను ఇంత పెట్టినా కానీ తూగడని చెప్పేసి కోపం వస్తుంది, ఆయన తూగడు. సరే ఇంకా అయిపోయి ఆమె పాపం చాలా సీరియస్ గా ఉంటుంది. అప్పుడు రుక్మిణి వచ్చి ఒక తులసి దళం పెడుతుంది, ఏ లీఫ్ ఆఫ్ తులసి ప్లాంట్, అది పెడతాను వెంటనే తూగుతాడు.
ఓయమ్మ! వీడు మళ్ళీ ఏదో మాయ చేశాడు. నాకు ఇన్ని డైమండ్స్ పెట్టినా తూగలేదు, తులసి అని చెప్పేసి మళ్ళీ సత్యభామ సీరియస్ అవుతుంది. అప్పుడు మళ్ళీ కృష్ణుడు ఓకే సత్య బై బై అంటాడు. దిస్ ఈజ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అంటే అప్పుడు తన్నిచ్చుకున్నప్పుడు ఓకే సత్య అన్నాడు. ఇప్పుడు గెలిచినప్పుడు కూడా ఓకే సత్య అన్నాడు. అంటే జీవితంలో ఎవరైతే అలా ఓడిపోయినప్పుడు గాని, గెలిచినప్పుడు గాని తమ ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతారో అలాంటి వాళ్ళు లైఫ్‌లో సక్సెస్ అవుతారు. అంతేగాని నన్ను తంతావా? నేను కొడతాను 4 తన్నులు అని చెప్పేసి తీసుకొని 4 కొట్టడమో, లేకపోతే చేయడమో ఇలా చేస్తే లైఫ్‌లో ఎప్పుడో ఒకసారి దెబ్బతింటారు. విడిపోవడమో, గొడవలో రకరకాలు జరుగుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా సైకాలజీ కిందే వస్తాయి. కాబట్టి మనిషి హ్యాపీగా ఉండాలి, మంచిగా ఉండాలి దానికి ఇవన్నీ కూడా రకరకాల కారణాలు. సార్ ఇంకొక మీరు చెప్పండి. ఇంకొక 5 నిమిషాలా? 10 నిమిషాలా? ఓపిక ఉందా లేదా? నాకు ఓపిక లేదు. మీకు అంత ఉందంటే మరి ఏం చేద్దాం సార్? సరే. ఇకపోతే ఈ రకరకాల మానసిక సమస్యలు చెప్పాను. దానికి నివారణ మార్గాలు అడిగారు కానీ నివారణ మార్గాలు అంత సులభమైంది కాదు. అదే ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. అంటే మానసిక ఒత్తిళ్లు గాని, టెన్షన్స్ గాని, ఆందోళనలు గాని, నిద్ర పట్టకపోవడం గాని, డిప్రెషన్ గాని, విరక్తి గాని, చచ్చిపోవాలనుకోవడం గాని, భయాలు గాని ఇవన్నీ కూడా అఫ్‌కోర్స్ డాక్టర్‌లుగా మా దగ్గరికి వస్తే మేము ఎలా చేయాలో మేము చేస్తాం. కొంత కౌన్సెలింగ్, కొంచెం మెడిసిన్స్ ఇస్తాం. అలా కాకుండా అసలు బేసిక్‌గా వీటిని రాకుండా మానసికంగా ఎంత మంచిగా ఉండేదానికి వీళ్ళంత వరకు డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా మీ అంతకు మీరు మీ మైండ్‌ను కంట్రోల్ చేసుకునే దానికి కొన్ని చిన్న చిన్న ఒకటండి ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ది ఫ్యామిలీ. అంటే పేరెంటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇంట్లో తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఎలా పెంచుతున్నారో క్రమశిక్షణ గాని, ప్రేమ గాని, నేను ఇంతకుముందు చెప్పాను క్వాలిటీ టైమ్ గాని ఇవన్నీ కూడా దీనికి ఒక చిన్న రియల్ లైఫ్ స్టోరీ చెప్తాను. ఇది నిజంగా జరిగింది. నరేంద్ర లూథర్ ఒక డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్. ఎన్టీ రామారావు 1983లో టీడీపీ గవర్నమెంట్ మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్‌లో కంబైన్ వచ్చినప్పుడు నరేంద్ర లూథర్ అనే అతను చాలా మంచి ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పేసి ఎన్టీ రామారావు గారు ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా పెట్టుకున్నారు. ఈ నరేంద్ర లూథర్ బేసికల్లీ ఫ్రమ్ పంజాబ్ స్టేట్ బట్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఆఫ్ ఐఏఎస్. రియల్ స్టోరీ. ఏ బాన్సాయ్ ట్రీ అని ఒక ఆటోబయోగ్రఫీ రాశాడు నరేంద్ర లూథర్. ఆ పుస్తకం నుంచి నేను తీసుకున్నాను. ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. మీరు షుడ్ లిజన్ కేర్ఫుల్లీ. ఈ నరేంద్ర లూథర్ ఎంత మంచి ఆఫీసర్ అంటే ఆయన అంటే ముఖ్యమంత్రులకు, మంత్రులకు అందరికీ అంత బాగా పనిచేసేవాడు, అంత మంచి పేరు తెచ్చుకునేవాడు, అంత హానెస్ట్ ఆఫీసర్. ఈ నరేంద్ర లూథర్ ఎన్టీ రామారావు తర్వాత మళ్ళీ ముగ్గురు చీఫ్ మినిస్టర్లు వచ్చిన అందరూ కూడా ఈయననే కావాలని పెట్టుకున్నారు ప్రిన్సిపల్ సెక్రటరీగా. అంటే అంత మంచి ఎఫిషియెంట్ ఆఫీసర్ నరేంద్ర లూథర్ ఈజ్ నో మోర్ నౌ. అయితే ఒకసారి ఏమవుతుందంటే ఐఏఎస్ ఆఫీసర్‌ను స్టేట్ గవర్నమెంట్ అప్పుడప్పుడు డెప్యుటేషన్ మీద యూకేకో, అమెరికాకో ట్రైనింగ్ కోసం పంపిస్తారు ఒక 1 or 2 ఇయర్స్. Narendra Luther also was sent to UK for 2 years for some special training by the government of Andhra Pradesh. This is all real story I am telling. ఈ వెళ్ళేటప్పుడు నరేంద్ర లూథర్‌కి ఇద్దరు పిల్లలు, ఒక అమ్మాయి, అబ్బాయి. రాహుల్ అని ఒక అబ్బాయి, ఇంకొక అమ్మాయి. దే వర్ 18 ఇయర్స్ ఆ రేంజ్‌లో ఉండేవాళ్ళు. వీళ్ళ నేటివ్ ప్లేస్ అమృత్‌సర్, పంజాబ్. ఈ నరేంద్ర లూథర్ ఏం చేస్తాడంటే వాళ్ళ భార్య, ఆయన ఇద్దరు వెళ్ళిపోతూ తన కొడుకును, కూతురును, రాహుల్‌ను, అమ్మాయిని చిన్న పిల్ల, అమ్మాయి కూడా 12, 13 ఇయర్స్. వాళ్ళ చెల్లెలి ఇంట్లో వదిలేసి వెళ్తారు. అంటే మేనత్త ఇంట్లో వదిలేసి వెళ్తారు అమృత్‌సర్‌లో. వెళ్ళి 2 ఇయర్స్ తర్వాత వస్తారు. వచ్చేటప్పటికి వాట్ హ్యాపెన్స్ ఇస్ అన్‌ఫార్చునేట్‌లీ పంజాబ్ ఈస్ నోటోరియస్ ఫర్ ఆల్కహాల్ అండ్ డ్రగ్స్ ఇన్ ది ఎంటైర్ కంట్రీ. ది హైయెస్ట్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ డ్రగ్స్ ఇన్ ఇండియా ఈస్ పంజాబ్ స్టేట్ ఈవెన్ టుడే. పంజాబ్‌లో ఉన్నంత ఆల్కహాల్, డ్రగ్స్ కన్జంప్షన్ ఇండియాలో ఏ రాష్ట్రంలో లేదు. ఆ రోజును కూడా, ఈ రోజు కూడా. ఏమవుతుందంటే బై ద టైమ్ 2 ఇయర్స్ తర్వాత వీళ్ళు వచ్చేటప్పటికి దిస్ ఫెలో రాహుల్ అప్పుడు 18 ఇయర్స్ ఏదో +2లో ఎక్కడో ఉన్నాడు. వీడు ఫుల్‌గా అంటే వాళ్ళ మేనత్త ఇప్పుడు తల్లిదండ్రులంత బాధ్యత, సూపర్విజన్ మేనత్తకి ఎలా ఉంటుంది? పాపం ఆమె పిల్లలు, ఆమె సంసారం ఆమెకుంటారు. వచ్చినప్పటికి దిస్ ఫెలో బికమ్స్ ఎ ఫుల్లీ డ్రగ్ అడిక్ట్ అండ్ ఆల్కహాల్ అడిక్ట్ బై ద టైమ్ హి రిటర్న్స్ ఫ్రమ్ యూకే. చూస్తే వీడు పూర్తిగా స్పాయిల్డ్ చైల్డ్. అప్పుడు ఏం చేస్తారు వీడిని, సరే పాపం నరేంద్ర తీసుకొచ్చి హైదరాబాద్‌లో మాలాంటి డాక్టర్లు కొంతమందికి చూపించి ట్రీట్మెంట్ చేయించాలని ట్రై చేస్తాడు. చేసి ఎంత చేసినా గానీ వీడు విల్ నాట్ ఏదో హాస్పిటల్ ఉన్నంతకాలం బాగుంటాడు. మళ్ళీ బయటకొస్తే మళ్ళీ డ్రగ్స్, ఆల్కహాల్ తీసి ఇలా తిరుగుతున్నాడు. ఆఖరికి ఆయన చాలా బాధపడుతుంటే కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒక సలహా చెప్తారు. "అయ్యా! నీ చేత కాలేదు. డాక్టర్ల చేత కూడా కాలేదు. ఒక మంచి అమ్మాయినిచ్చి పెళ్లి చెయ్యి. కోడలుగా తెచ్చుకో. ఆ అమ్మాయైనా కనీసం ఈయన్ని కంట్రోల్ చేస్తుంది. భార్య ఉంటే కనీసం ఆ భార్య ప్రేమలో ఉన్నోడు వీడు కొంచెం బయటికి తిరగకుండా ఉంటాడని" చెప్తే పాపం ఏం చేస్తాడు, సరే ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు కదా! ఎవరైనా అమ్మాయిల్ని ఇస్తారు. సరే ఒక మంచి అమ్మాయిని వాళ్ళ కమ్యూనిటీ‌లోకి సంబంధించిన అమ్మాయిని పంజాబ్ తెచ్చి పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత 6 నెలల తర్వాత దిస్ డాటర్ ఇన్ లా కమ్స్ అండ్ టెల్స్ ఫాదర్ ఇన్ లా, "మామగారు ఐ హావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు యూ. కానీ యువర్ సన్ ఈస్ 24 అవర్స్ ఇంటాక్సికేటెడ్ విత్ ఆల్కహాల్ అండ్ డ్రగ్స్. ఐ కెనాట్ లివ్ విత్ హిమ్. ఐ యామ్ సారీ. మీరంటే నాకు చాలా రెస్పెక్ట్. ఐ యామ్ గోయింగ్ అండ్ గివింగ్ ఎ డైవోర్స్ నోటీస్ టు యువర్ సన్" అని చెప్పేసి వెళ్ళిపోతుంది. 6 మంత్స్ ఓన్లీ షీ స్టేస్ విత్ హిమ్. వెళ్ళిపోతానే పాపం నరేంద్ర లూథర్ గెట్స్ వెరీ మచ్ అప్సెట్. డాక్టర్ ఆయన చెప్పి చూసాడు. డాక్టర్ల చేత కాలేదు. ఆఖరికి పెళ్లి చేస్తే పాపం ఆ అమ్మాయి ఎలా వెళ్ళిపోయింది. ఏం చేయాలో అర్థం కాదు. ఆఖరకు
వీడు ఒకరోజు ఇంకా అంతా అయిపోయినాక వీడు బాగా హోప్లెస్ నాకేంటి హెల్ప్లెస్గా ఉంటే దిస్ ఫెలో రాహుల్ బాగా డ్రింక్ చేసి హైదరాబాద్ రోడ్స్లో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఈ ఇన్వాల్వ్స్ ఇన్ సీరియస్ బైక్ యాక్సిడెంట్ అండ్ ఇన్వాల్వ్స్ ఇన్ మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అండ్ ఈ గోస్ ఇన్ టు కోమా అట్ ఏజ్ ఆఫ్ 2021. ఇది అక్కడ ఆపేసి నరేంద్ర లూథర్ ఆయన ఆటోబయోగ్రఫీ ఏం రాస్తా అంటే, ఓ గాడ్ ఎందుకు నాకు ఇలా చేశావు, నేను ఇంత కష్టపడి ఐఏఎస్ చదివాను ఒక ఆర్డినరీ ఫ్యామిలీ నుంచి వచ్చి, నేను ఇంత మంచి పేరు తెచ్చుకున్నాను, ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర ప్రిన్సిపల్ సెక్రటరీగా అంత మంచి పేరు తెచ్చుకున్నాను, ఒక అడ్మినిస్ట్రేటర్ మంచి పేరు ఇంత చేశాను, ఆఖరికి నాకెందుకు దేవుడా ఇలా చేశావు, నా కొడుకునే నేను కాపాడలేకపోయాను. గాడ్ యూ మే నాట్ బి బిగ్ ఐఏఎస్, ఆయన అంటాడు లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ బుక్, యూ మే నాట్ బి బిగ్ ఐఏఎస్ ఆఫీసర్, యూ మే నాట్ బి ఎ గ్రేట్ డాక్టర్, యూ మే నాట్ బి ఎ గ్రేట్ బిజినెస్ మ్యాన్, బట్ బీ ఎ గుడ్ పేరెంట్ అని ఎండ్ చేస్తాడు ఆ పుస్తకాన్ని. మీరు ఎంత ఉన్నా ఎంత చేసినా ఏం చేసినా ఎవరి కోసం ఆకదు, మన పిల్లల కోసం. మన పిల్లలే పాడైపోతే ఎన్టీ రామారావు అప్రిషియేట్ చేసేయండి, వెంగళరావు చేసేయండి, ఇంకోటి చేసేయండి, నా కొడుకుని నేను కాపాడుకోలేకపోయాను, ఎందుకు ఈ జీవితం అని చెప్పేసి బోన్సాయి ట్రీ అని ఎందుకు చెప్తున్నానంటే అల్టిమేట్గా పేరెంటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎంత ఏదైనా ఆఖరికి మనం కష్టపడేది కానీ సంపాదించేది కానీ మీకోసం, మన పిల్లల కోసమే కదా, వాళ్ళ దానికోసమే ఫ్యామిలీ బాండింగ్, ఎమోషనల్ అటాచ్మెంట్ బాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చెప్పుకుంటా పోతే ఇంకా ఎన్నో చెప్పుకుంటా వచ్చు. కాబట్టి ఇంకా సరే, మీరు చివరిలో ఒక 2 నిమిషాలు మాట్లాడి ముగిస్తాను. శ్రీశ్రీ మీ అందరికీ తెలుసు కదా, ఎవరు శ్రీశ్రీ పూర్తి పేరేంటి? ఆయన ఏ పార్టీ, పొలిటికల్ పార్టీ? ఇప్పుడు ఇది ఆర్గనైజ్ చేసింది ఏ పార్టీ అంటారు? టీడీపీ. మీ ఐక్యూ కొంచెం పెంచుకోవాలి. సరే, శ్రీశ్రీ ఈజ్ బేసికలీ ఏ బ్రాహ్మణ్, బట్ he is attached to కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, సిపిఐ. ప్రజానాట్య మండలి ఒకటి ఉండేది, సిపిఐ యొక్క అఫిలియేటెడ్ వింగ్, దాంట్లో పనిచేశాడు ఆయన. చేసిన తర్వాత చాలా కోర్స్ మహాప్రస్థానం అని చాలా జగన్నాథ రథ చాలా చేశాడు. ఎందుకు శ్రీశ్రీ గురించి ఇప్పుడు చెప్తున్నా అంటే చివరిలో చెప్పి ముగిస్తాను. శ్రీశ్రీ అంతటి రాడికల్ రైటర్. ఆయనకు మొట్టమొదటి తెలుగులో నేషనల్ బెస్ట్ లిరిక్ అవార్డు వచ్చింది. అల్లూరి సీతారామరాజు సినిమా కృష్ణ సినిమాకి ఆయన పాట రాసినందుకు టైటిల్ సాంగ్ వచ్చింది. అంటే ఆయన ఎంత రాడికల్ రైటర్, ఆయన రాసేది విప్లవ గీతాలు, అభ్యుదయ గీతాలు, దేశభక్తి గీతాలు ఇలాంటివి ఎక్కువ రాశాడు ఆయన. అలాంటి శ్రీశ్రీ కూడా హ్యూమన్ రిలేషన్స్ గురించి, భార్యాభర్తల సంబంధాల గురించి బ్రహ్మాండమైన పాటలు రాశాడంటే చాలా మందికి ఆశ్చర్యం అవుతుంది. ఆయన ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడంటే, అంటే ఒక చిన్న సైంటిఫిక్గా మేము చేసిన స్టడీలో ఏంటంటే ఒక సర్వే చేశాను, ఇంకా కొంతమంది మేమే కాకుండా, దాంట్లో కొన్ని ప్రశ్నలు అడిగాం. మనిషికి జీవితంలో మనశ్శాంతికి హ్యాపీగా ఉండడానికి ఏమి కావాలని. నెంబర్ 1 ఏంటి? ఎడ్యుకేషన్. అవునా? అవసరమా? అంటే ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారా? అంటే నేను ఎండీ చేశాను, నేను పిహెచ్డి చేశాను, నేను ఇంకోటి ఎంబీఏ చేశాను, నేను అమెరికాకి వెళ్ళి అది చేశాను, ఎంఎస్ కంప్యూటర్స్ మాస్టర్ చేశాను, అంటే ఇది ఉన్నంత మాత్రం నువ్వు హ్యాపీగా ఉంటావని ఏమైనా గ్యారెంటీ ఉందా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దిస్ ఇస్ నెంబర్ 1 ఈ సర్వేలో అడిగిన ఒక ప్రశ్న. నెంబర్ 2 అంటే శ్రీశ్రీకి దీనికి లింక్ ఏంటో తర్వాత చెప్తాను. రెండవది మనీ. అబ్బా, కొన్ని 100 కోట్ల ఆస్తి ఉందండి మా వాడికి, చాలా ప్రాపర్టీ ఉంది, చాలా ల్యాండ్స్ ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి. ఇవన్నీ ఉన్నంత మాత్రాన ఈజ్ దేర్ ఎనీ గ్యారంటీ దట్ విల్ బి హ్యాపీ అండ్ పీస్ఫుల్ ఇన్ లైఫ్? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నో గ్యారంటీ. మనీ కెనాట్ గివ్ యూ మెంటల్ హ్యాపీనెస్ అల్టిమేట్లీ. ఓకే. నెంబర్ 3 ప్లేస్ టు లివ్. ఇది ఒక ప్రశ్న దాంట్లో సర్వేలో. అంటే ఏంటి? అబ్బా, మా వాడికి బ్రహ్మాండమైన 7 బెడ్రూమ్ విల్లా ఉందండి, హైదరాబాద్లో మేడ్చల్లో ఉంది, ఎంత బాగుంటుందో, స్విమ్మింగ్ పూల్ ఉంది, గార్డెన్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, లేదా అమెరికాలో ఉంటున్నాడు. అంటే మీరు నివసించే ప్రాంతం కానీ, మీకుండే విల్లా కానీ, వాటిని బట్టి మీరు హ్యాపీగా మనశ్శాంతిగా ఉంటారు జీవితంలో అని గ్యారంటీ ఉందా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దిస్ విల్ నాట్ గ్యారంటీ. అలాగే ఫ్రెండ్స్. మావాడికి ఏంటండి బ్రహ్మాండమైన ఫ్రెండ్స్ ఉన్నారు, ఎప్పుడు సరిగ్గా ఏదో కష్టం వచ్చినా వచ్చి ఆదుకుంటారు, కొంతవరకు మీకు ఏదైనా కష్టం వస్తే వాళ్ళు వచ్చి ఆదుకుంటారు. తర్వాత హెల్త్, ఆరోగ్యం. ఎస్, ఇది కూడా ఇంపార్టెంటే. అయితే ఇవన్నీ కాకుండా నేను చెప్పిన డబ్బులు కానీ, డిగ్రీలు కానీ, చదువులు కానీ, విల్లా కానీ, ఇంకోటి కానీ, ఇవన్నీ ఉండొచ్చు. ఇలా ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని గ్యారంటీ లేదు, లేకపోయింది మాత్రం అన్హ్యాపీగా ఉండడానికి కాదు. మోస్ట్ ఇంపార్టెంట్ దీంట్లో అంటే లాస్ట్లో ఒక అడిగిన ప్రశ్న అంటే అండర్స్టాండింగ్ అండ్ సపోర్టింగ్ స్పౌస్ మీన్స్ వాట్? అర్థం చేసుకుని సర్దుకుపోయి సపోర్ట్ చేసే భార్య కానీ, భర్త కానీ ఉంటే అంతకు మించిన ఆనందము, మనశ్శాంతి మనిషికి లేదు అనేది ఈ సర్వేలో చాలా మంది ఇచ్చిన రిపోర్ట్. దీనికి శ్రీశ్రీకి ఏంటి? చప్పట్లు కొట్టండి. అంటే డాక్టర్ చక్రవర్తి అని ఒక సినిమా వచ్చింది 1964లో.
నాగేశ్వరరావు, సావిత్రి జగ్గయ్య, కోడూరి కౌసల్యాదేవి రాసిన నవల ఆధారంగా తీసిన ఈ సినిమా చాలా సూపర్ డూపర్ హిట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళకి ఫస్ట్ గోల్డెన్ నంది అవార్డు వచ్చిన సినిమా ఇది. దీంట్లో బ్రీఫ్గా చెప్తాను. నాగేశ్వరరావు, కృష్ణకుమారి ఇద్దరు ఎంబీబీఎస్ చదువుతుంటారు. హౌస్ సర్జన్స్లో ఉండి ఇద్దరు లవ్ చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటారు, నాగేశ్వరరావు అండ్ కృష్ణకుమారి. కానీ డ్యూ టు సమ్ రీజన్ దే కెనాట్ గెట్ మ్యారీడ్. అప్పుడు ఏం చేశారు, కృష్ణకుమారి అలాగే ఉండిపోతుంది, ఇక్కడ జాబ్ చేస్తా. నాగేశ్వరరావు జానకి, షావుకార్ జానకి అని ఇంకొక మన తెలుగు యాక్ట్రెస్, ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఆమె మామూలు హౌస్ వైఫ్, ఏదో ఇంటర్మీడియట్ డిగ్రీ చదివి ఉంటుంది. పెళ్లి చేసుకుంటే పాపం ఈ జానకి ఎలాంటిదంటే, చాలా మా సైకియాట్రీ భాషలో చెప్పాలంటే బార్డర్ లైన్ పర్సనాలిటీ అని ఒక ప్రత్యేకమైన మనస్తత్వం ఉంది. అంటే ప్రతిదానికి మొండితనము, పేచి, గొడవ, కోపము, ఎమోషనాలిటీ, తను అనుకున్నది జరగాలి, తన మాట వినాలి, ఓర్చుకోలేకపోవడము, జలసి, ఈ లక్షణాల్లో బార్డర్ లైన్ క్లస్టర్ బి పర్సనాలిటీ అంటారు మా సైకియాట్రీలో. ఇలాంటి మనస్తత్వం కొంతమందికి ఉంటుంది. అయితే ఈ జానకి ఎలాంటిదంటే, పాపం నాగేశ్వరరావు చాలా బిజీ ప్రాక్టీషనర్. ఒక నర్సింగ్ హోమ్ ఉంటుంది, ఆపరేషన్లు చేస్తుంటాడు, వస్తుంటాడు. ఒక్కోసారి ఎమర్జెన్సీగా వస్తే మళ్ళీ ఆసుపత్రికి వెళ్ళి అర్ధరాత్రి 12కి 1 గంటకు ఆపరేషన్ చేసి మళ్ళీ ఇంటికి వస్తాడు. ఈ జానకి ఏంటి, నేను చెప్పా కదా, ఈ మనస్తత్వం ఇలాంటిది. ఏంటి, ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, దేని దగ్గరికి వెళ్ళి వచ్చావు, పులికి వచ్చావా, అదే వచ్చావా, ఇట్లా రోజు షీల్ బి నాగింగ్ హిమ్. పాపం మనశ్శాంతి లేకుండా చేస్తుంది. నాగేశ్వరరావు కష్టపడి ప్రాక్టీస్ చేసి వస్తే ఇంటికి వస్తానే ఏమో ఏదో ఒకటి సతాయిస్తూ ఉంటుంది. ఈ బాధ తట్టుకోలేక నాగేశ్వరరావు, ఆయనకు హైదరాబాద్లో ఒక ఫార్మ్ హౌస్ ఉంటే అక్కడికి వెళ్ళి మనశ్శాంతి కోసం అప్పుడప్పుడు ఏం చేస్తాడు పాపం, ఒక ఫిడేలు తీసుకొని పాటలు పాడుకుంటూ కూర్చుంటాడు. ఈమె ఈమె గొడవ చేసినప్పుడు అర్ధరాత్రి పోయి అక్కడ ఉండేసి మళ్ళీ తెల్లవారి వస్తుంటాడు. ఒకసారి ఇలా పాట పాడుతుంటే సావిత్రి జగ్గయ్య ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు చాలా ఐడియల్ కపుల్ ఆ సినిమాలో. వాళ్ళు వచ్చినప్పుడు శ్రీశ్రీ ఒక పాట, ఆ సందర్భంలో నాగేశ్వరరావు శ్రీశ్రీ రాసిన పాట, మనసున మనసై బ్రతుకుల బ్రతుకై తోడకురుండిన అదే భాగ్యము అదే సౌఖ్యం అంటాడు. నిన్ను నిన్నుగా ప్రేమించుటకు, నీతోడే పంచుకునేదానికి నేనున్నానని ఒక కన్నీరు కార్చుటకు తోడకురుండిన అదే భాగ్యం అదే సౌఖ్యం అంటాడు. అంటే ఏంటంటే శ్రీశ్రీ కూడా అంత విప్లవ కవి కూడా. అంటే మనకి ఎన్నున్నా లేకపోయినా పర్లేదు, కానీ నిన్ను నిన్నుగా ప్రేమించుటకు, నీ కోసం నేను ఉన్నానని పెంచుకునే ఒక భార్య కానీ భర్త కానీ ఉంటే అంతకు మించిన ఆనందం, మనశ్శాంతి లేదని శ్రీశ్రీ చెప్పిన మాట అది. అలాంటి శ్రీశ్రీ అంత అద్భుతమైన మాటలు చెప్పాడు ఆ సినిమాలో. ఈ సందర్భంగా ఒక చిన్న జోక్ కూడా చెప్పాలి, నిజంగా జరిగింది. శ్రీశ్రీ ఆస్తి కూడా నాస్తి కూడా ఓకే అనుకుందాం. ఒకసారి శ్రీశ్రీ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది. కెన్ యూ ఇమాజిన్? వాళ్ళ భార్య, ఈయన ఎంత నాస్తికుడో వాళ్ళ భార్య అంత ఆస్తికురాలు. ఆమె రోజు పూజలు పురస్కారాలు, ఇది నిజంగా జరిగింది, నేనేదో ఊహించి చెప్పేది కాదు. ఈయన నాస్తికుడు, ఈయన పూజలు చేయడు, దేవుడు గుళ్ళకి వెళ్ళడు, ఆమె మాత్రం ఎప్పుడు పూజలు చేసుకుంటా ఏదో వ్రతాలు చేసుకుంటూ ఉంటుంది. ఓసారి వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది. జరిగితే అది నెక్స్ట్ డే బయట తెలుస్తుంది ప్రెస్ వాళ్ళకు. పత్రిక వాళ్ళు ఊరుకుంటారు వచ్చి, ఏంటి గురువు గారు మీరేమో బయట అదంటారు ఇదంటారు, నాస్తికులు అంటారు, కమ్యూనిస్ట్ అంటారు, మీరేంటి సత్యన పీటర్. ఏం చేయనయ్యా బాబు, నేనేమో నాస్తికుడినే, నా భార్య పరమ ఆస్తికురాలు. అప్పుడప్పుడు మరి వాళ్ళ మాట కూడా మనం విలువ ఇవ్వాలి కదా. సంసారం ఉన్న తర్వాత వీ హావ్ టు అడ్జస్ట్ విత్ అదర్స్. అడ్జస్ట్మెంట్ ఆఫ్ లైఫ్ లో ఎలా బతుకుతామని చాలా సింపుల్ గా చెప్పాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, అలాంటి శ్రీశ్రీ కూడా అల్టిమేట్లీ అర్థం చేసుకునే హస్బెండ్. అంటే ఈయనకి ఇష్టం లే, ఈయన ఫిలాసఫీ వేరు, ఈయనకు దేవుడి మీద నమ్మకం లేదు. బట్ ఆమె నమ్ముతుంది, ఓకే, ఏమో ఒక అరగంట సేపు పెళ్లి మీద కూర్చున్నాను, పోయింది ఏముంది, ఆమె హ్యాపీ నేను హ్యాపీ, అంతే కదా. నా మాట ఆమె ఉంటుంది, నా మాట కూడా ఆ మాత్రం అడ్జస్ట్మెంట్ లేకపోతే లైఫ్ లో ఇద్దరికి మనశ్శాంతి ఉంటుంది ఏ బాబు అని చెప్పాడు. అంటే ఎందుకు చెప్తాడంటే, శ్రీశ్రీ లాంటి వాడు కూడా భార్యకి ఇచ్చే ఇంపార్టెన్స్ కానీ, భార్యాభర్తల అనుబంధం అంటే ఎలా ఉండాలని కానీ, ఆ రాజీ పడే నేచర్ కానీ, ఆ ఫ్లెక్సిబిలిటీ కానీ, ఇవన్నీ ఉంటే జీవితంలో ఇప్పుడు వచ్చేవి డైవర్స్లు కానీ, గొడవలు కానీ, ఇవన్నీ చాలా వరకు ఉండేదానికి అవకాశం లేదు. ఇక చివరిగా అలాగే సినిమా పాటలకు సంబంధించి ఆత్రేయ మీ అందరికీ తెలుసు, నాకు చాలా ఇష్టమైన సినిమా పాటలు అవి. ఆయన రాసిన మనసు పాటలు ఇంకా ఎవరు రాయలేరు. ఆయన దాదాపు 1300 పాటలు రాస్తే నేను దాంట్లో 110 పాటలు మనసుకు సంబంధించి నేను చాలా కలెక్ట్ చేసి చాలా ఆర్టికల్స్ రాయడం, ఉపన్యాసాలు ఇవ్వడం కూడా జరిగింది. ఆయన అంటాడు, అంటే ఏది జరిగినా మనం మంచిగా అనుకోవాలంటాడు ఆత్రేయ. అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని అంటాడు ఆత్రేయ. ఎంత సింపుల్ గా, ఎంత సింపుల్ గా. మురళీకృష్ణ అనే ఒక సినిమా, అగే నాగేశ్వరరావు జామున, ఆ కాలంలో వచ్చిన ఆ పాట ఇప్పటికీ మా పేషెంట్లు కూడా నేను చెప్తుంటాను, సార్ నేను అమ్మాయిని ప్రేమించాను సార్, అమ్మాయి నన్ను కాదని వేడేవాడు, గ్రీన్ కార్డు వాడు వచ్చాడు, వాళ్ళు చేసుకుని వెళ్ళిపోయింది, 5 ఏళ్ళు నాతో తిరిగింది సార్, అన్ని ఖర్చు పెట్టించి అన్ని తిరిగి అన్ని చేసాం, ఆఖరి వెళ్ళిపోయింది సార్ అంటే, నేను ఇంక చచ్చిపోతాను సార్ అంటే పేరెంట్స్ తీసుకొస్తారు. ఏమై అమ్మాయి లేదు, ఇంకా అమ్మాయిలు లేరా, ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ, ఇంతమంది ఉన్నారు, మంచి మంచి అందమైన అమ్మాయిలు, బాగా చదువుకున్న బుద్ధిమంతులు, వీళ్ళు చేసుకో, ఎవరో సెలెక్ట్ చేసుకోవయ్యా, వై ఆమె కావాలంటే, ఏమో లేదు సార్ నేను చచ్చిపోతాను సార్ అన్నాడు. కాదయ్యా, అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కానీ జరిగేవన్నీ మంచి. ఏమో అమ్మాయి కంటే మంచి అమ్మాయి వస్తుంది ఈసారి నీకు, అంతకంటే బ్రహ్మాండమైన అమ్మాయి వస్తుంది, బీ హ్యాపీ. ఏమో అమ్మాయి వచ్చింది, ఒక సంవత్సరం తర్వాత ఇది జరిగితే అమ్మాయి వెళ్ళిపోయింది కదా, దానికంటే ఇది మేలు కదా.
అలాంటి సినిమా లిటరేచర్‌లో, సినిమా పాటల్లో కూడా సాహిత్యం అందుకనే కేవలం మన చదువే కాకుండా హ్యుమానిటీస్, ఆర్ట్, లిటరేచర్ ఇవన్నీ కూడా ఉంటే మంచిది. చివరగా ఒక చిన్న మళ్ళీ మొదటి జోక్‌తో స్టార్ట్ చేశాను. మళ్ళీ ఒక జోక్‌తో ఎండ్ చేసి నేను ముగిస్తాను. ఒకసారి షష్టిపూర్తి అంటే ఏంటి? అంటే పెండ్లై 60 ఏండ్ల, హస్బెండ్ ఏజ్ 60 ఏళ్ళు. పెండ్లై 60 ఏళ్ళు కాదు. ఇది చెప్పి ముగిస్తాను. ఒక ఆయన ఆ మధ్య విజయవాడలో ఒక పెద్దాయన షష్టిపూర్తి ఫంక్షన్ చేసుకున్నాడు. అంటే ఆయనకు 60 ఏళ్ళు, పెండ్లై 35 ఏండ్లయింది. అంటే 25 ఏళ్ల వయసులో పెండ్లయింది. ఇప్పుడు 60 ఏళ్ళు. సరే అక్కడ డీవీ మేనర్ హోటల్‌లో పెద్ద పార్టీ ఇచ్చాడు. కొంతమంది నాలాంటి ఫ్రెండ్స్‌ని పిలిచాడు డిన్నర్‌కు. సరే అందరం వెళ్ళాం. వెళ్తే ఆయన అన్నాడు ఆ డిన్నర్ మధ్యలో మైక్ తీసుకొని, "చూసారా ఫ్రెండ్స్, ఇంతవరకు మా 35 ఏళ్ల జీవితంలో ఒక్కసారి కూడా నేను, నా పెళ్ళాం ఒక్కసారి కూడా తిట్టుకోలేదు, కొట్టుకోలేదు, ఏమి చేయలేదు. వి ఆర్ సో హ్యాపీ" అన్నాడు. మేమంతా అసలు ఇదేందయ్యా బాబు! 35 ఏళ్లలో ఒక్కసారైనా అలగకుండా, గొడవ పడకుండా మేమేందో ఆమె అలిగితే నేను బతిమలాడతాను. నేను అన్నం అలిగితే ఆమె వచ్చి బతిమలాడతాను. నువ్వేంటి ఒక లేనే లేదు అసలుకు మేము సో సూపర్ మా ఫ్యామిలీ. అసలు ఒక్కసారి కూడా ఆమె అలగలేదు, నేను అలగలేదు. వి ఆర్ సో హ్యాపీ ఫ్యామిలీ అంటాడు. అదేంటి బాబు చెప్పు బాబు అంటే, ఏం లేదు సింపుల్. మీరు కూడా ఈ చిట్కా పాటించండి. మీకు కూడా అలాగే ఉండాలంటాడు. చెప్పు నాయన అంటే మైక్ తీసుకుంటాడు. ఏం లేదు. నేను హస్బెండ్ కదా! అవును సార్. నేను మగవాడిని కదా! అవునండి. ఇంటికి హెడ్ ఎవరు? నేనే. ఐ యామ్ ది హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఐ యామ్ ది హస్బెండ్. ఐ యామ్ మేల్. కాబట్టి ఇంట్లో పెద్ద పెద్ద నిర్ణయాలన్నీ నేను తీసుకుంటా. మా భార్య పాపం ఆమె ఏమి 10థ్ క్లాస్ చదువుకుంది. ఆమెకేం తెలుసు ఆడామె. ఆమెకు అసలు నాలెడ్జ్ లేదు, ఎడ్యుకేషన్ లేదు. ఏదో స్మాల్ స్మాల్ థింగ్స్ ఏదైనా ఉంటే ఆమె డిసైడ్ చేస్తుంది. పెద్ద పెద్దవి లేదు. అంటే పెద్ద పెద్ద ఏంటి, ఏంటి స్వామి అంటే, ఇండియా, పాకిస్తాన్ యుద్ధం చేయాలా? నేను డిసైడ్ చేస్తాను. ఇండియా న్యూక్లియర్ బాంబ్ కనిపెట్టాలా లేదా? నేను డిసైడ్ చేస్తాను. ఎందుకంటే నేను చదువుకున్నానయ్యా. అలాంటి ఇంటర్నేషనల్, నేషనల్ మ్యాటర్స్ నేనే డిసైడ్ చేశాను. మరి మీ భార్య చేసి చిన్న చిన్న ఏం లే. మా అబ్బాయికి వాళ్ళ తమ్ముని కూతురినిచ్చి పెళ్లి చేయాలా? మా చెల్లెలి కొడుకు కూతురినిచ్చి పెళ్లి చేయాలా? స్మాల్ మ్యాటర్ అండి. అయి మనం పట్టించుకోకూడదు. లీవ్ ఇట్ టు దెమ్. అలాంటియి మనది న్యూక్లియర్ బాంబు, పాకిస్తాన్, ఇండియా అలాంటియే. ఇంకా అంటే ఆ! సరే మా బంధువులొస్తే ఏం కూరలు వండాలి? ఏదో గోంగూర పచ్చడి వండినా పర్లా. వాళ్ళ బంధువులొస్తే చికెన్ బిర్యానీలు అవన్నీ తెప్పించి పెట్టాలి. అయి మనం పట్టించుకోకూడదయ్యా! ఎవరియి వాళ్ళకుంటాయంతే. అలా ఉన్నంత వరకు మనం హ్యాపీగా ఉంటాం. అవన్నీ చిన్న చిన్న మ్యాటర్స్. ఇదేమో న్యూక్లియర్ బాంబు, పాకిస్తాన్, ఇండియా యుద్ధం అది. మాకు అర్థమైంది స్వామి అన్నాం. అందుకే మీరు కూడా రేపు పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉండాలనుకుంటే ఇలా ఉండండి. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద టైమ్.